గవర్నమెంట్ బాబు సొత్తు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులది. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఈ దేశం సెక్యులరా? ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు మోడీ గారు? 70 ఏళ్ళు పెట్టినటువంటి పెంట సిగ్గులేదా మాట మాట్లాడడానికి? ఎందుకు సార్ ఎందుకు సార్ ఇప్పటికీ మనోహర్, ఐ యామ్ టెల్లింగ్ యు, నిజాలు మరిచి నిద్రపోవద్దు. ఈ వితండవాదం సార్, నేను మాట్లాడిందే ట్రూ. నేను ఎందుకు హిందువుగా ఉండాలంటప్పుడు నేను వేరే మతంలోకి పోతే నాకు అన్ని రకాలుగా. ఇప్పుడు వైసీపీ నాదే, టీడీపీ నాదే. అసలు వైశ్య ధర్మం ఉందనేది కూడా నాకు తెలియదు ఇప్పటివరకు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం వరుసగా అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారితో మనం ఈ చర్చా వేదికలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా తనదైన శైలిలో మాట్లాడేటటువంటి వ్యక్తి తనకంటూ కొన్ని అభిప్రాయాలని ఏర్పరచుకొని తన జీవనయానంలో ముందుకు సాగుతూ సనాతన ధర్మాన్ని తనదైనటువంటి నిర్వచనం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం. వారిది స్వగ్రామం ప్రొద్దుటూరు, కడప జిల్లా. వారి పేరు మనోహర్. మనోహర్ జీ, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. నమస్తే సార్. మనోహర్ జీ, మీ మాటలు వింటుంటే, మీ అభిప్రాయాలు తెలుసుకుంటుంటే చాలా రెవల్యూషనరీ థాట్స్ మీకు ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా సార్. అండ్ మీ గురించి, మీ బ్రాటప్ గురించి కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్పండి. నాది ప్రొద్దుటూరు సార్. నా పేరు తెల్లాకుల మనోహర్. నాకు ప్రొద్దుటూరులో శ్రీనివాస్ నగర్లో ఒకటి పెట్ షాప్ ఉంది. నేను మొదటి నుంచి కూడా కొద్దిగా నీతి నిజాయితీగా, ఒక పట్టుదలగా, క్రమశిక్షణతో పెరిగాను. అదే క్రమంలో నేను నా కులంతో డబ్బు కట్టాను, నా కులం నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే లైన్ మీద నేను మాట్లాడేవాడిని. అప్పటి నుంచి దాదాపు 2007వ సంవత్సరం నుంచి నా కులమే కాకుండా హిందూ మతంలో ఏం మార్పులు రావాలి, ఏమైతే హిందూ మతంలో చైతన్యం వస్తుంది అని నేను బెంగళూరు, హైదరాబాదు, మళ్ళీ ముంబై, కొన్ని చోట్లకి అన్ని మసీదులకు వెళ్ళాను, చర్చిలకు వెళ్ళాను, దేవాలయాలకు వెళ్ళాను, కొన్ని చోట్ల జైన్లకు సంబంధించిన దేవాలయాల్లోకి వెళ్ళాను, సిక్కులకు సంబంధించిన వాటికాడికి వెళ్ళాను. అక్కడ అన్నింటిలోనూ అందరితోనూ నేను మాట్లాడి కొన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మొదటగా ఆ ప్రతిపాదనలన్నింటినీ ఒక పెన్ను పేపర్ ద్వారా తీసుకొని పొద్దుటూరులో ఉన్న ఆర్యవైశ్య సభ వారికి నేను ఒక ప్రతిపాదన చేశాను. అయ్యా, మన కులంలో ఈ విధమైన సంస్కరణలు కానీ జరిగినట్టయితే, కుల కట్టుబాట్లు అనేది కొన్ని రావాలి, కొన్ని పద్ధతులు వచ్చినట్టయితే హిందుత్వము ప్లస్ కులము బాగుపడుతుంది. మీరు ఇటువంటి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. కుల సంఘాలు ఉండేది అందుకోసమే కానీ కూర్చొని తినేదానికి కాదు. దేవుడిని ఒక్కడే పూజించేదానికే కులం లేదు. దేవుడితో పాటు దేవుడు పిల్లలైన మనందరం కూడా మంచిగా ఉండాలి. ఆ నిర్మాణం జరగట్లేదు. అటువంటి నిర్మాణం జరగాలి అని ఆ రోజు నుంచి నేను పొద్దుటూరులో ఉన్న ఆర్యవైశ్య సభతో కొన్ని అంశాల మీద అభిప్రాయ భేదాలతో వారితో వాదిస్తూ ఉన్నాను. వాదిస్తూ నా అభిప్రాయాన్ని నెగ్గించుకునేందుకోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అందుకు మెజారిటీ వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించట్లేదు కానీ అదేమంటారంటే న్యూట్రల్గా ఉంటున్నారు. న్యూట్రల్. మనోహర్ జీ, మీరు అన్నారు, ఇది నేను మసీదులకు వెళ్ళాను, చర్చిలకు వెళ్ళాను, అండ్ జైన్ టెంపుల్స్కి వెళ్ళాను, సిక్కు దేవాలయాలకు కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళందరితో నేను కూర్చొని మాట్లాడొచ్చాను. అంటే మసీదుకి వెళ్ళడం అంటే ప్రార్థనలు చేయలేదు సార్. మీరు నేను దాని గురించి, మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీరు గ్రహించినటువంటి విషయం ఏమి సార్? వాళ్ళే మీరు అన్నారు కదా, నేను అవన్నిటినీ చేసుకుని ఒక పేపర్ మీద పెట్టి కొన్ని అంశాలని నేను చేసుకున్నాను అన్నారు కదా సార్. వాళ్ళల్లో ఏంటంటే సార్, వాళ్ళ మతం అనే దానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది సార్. ముస్లిమ్స్ ఏంటంటే అతను ముస్లిం అయినంత మాత్రాన వాళ్ళు అంగీకరించరు, సిక్కు అయినంత మాత్రాన వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకు సభ్యత్వం అనేది ఉంటుందో, మసీదులో కానీ, చర్చిలో కానీ, ఈ గురుద్వారా కానీ, వాళ్ళకి ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయాల్లో సభ్యత్వాలు అనేటివి ఉంటాయి. ఆ సభ్యత్వాల్లో వారు అక్కడ కానీ సభ్యులుగా ఉండి
చనిపోతే మాత్రమే వారి భౌతిక దేహాన్ని ఆ ప్రాంగణంలో వాళ్ళు దహన సంస్కారాలకు అంగీకరిస్తారు తప్ప ముస్లిం అయిన ప్రతి వాడికి అక్కడ అంగీకారం ఉండదు, క్రిస్టియన్ అయిన ప్రతి వారికి కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే దే నీడ్ టు కాంట్రిబ్యూట్ మనీ టు ద సొసైటీ. ఆ సిస్టమ్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళల్లో యూనిటీ అనేది వచ్చింది. నేను అటువంటి ప్రతిపాదనలే ఆర్యవైశ్య సభలో చేశాను. వారు డబ్బులు తీసుకుంటూ వాళ్ళ సమాజానికి కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు. మనం కూడా ఆర్యవైశ్య సభ తరపున ఎన్నో పూర్వీకులు పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఆస్తిపాస్తులు ఇచ్చారు. దాన్ని మన వినియోగంలోకి తేవాలి. తెస్తున్నారు కదా చాలా చోట్ల ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఉపయోగం ఏముంటుంది సార్? అన్నదాన సత్రాలు అనేటివి ఎక్కడైతే ఉన్నాయో పిల్లలకి చాలా మందికి ఇవ్విస్తున్నారు, స్కాలర్షిప్స్. మేమేమంటున్నాం సార్, డబ్బు ఇవ్వడం తప్పు. ఎందుకు డబ్బు ఇవ్వాలి? మీరు కాలేజీ కట్టండి. బుక్స్ అవి కూడా ఇస్తున్నారు. మేమన్న పదం డిఫరెంట్ సార్. డబ్బు అనేది దానం చేయడం. దానం ఎందుకు చేయాలి? మీరు స్కూళ్ళు కట్టించండి. నేనే నా ప్రతిపాదన ఎక్కడంటే సార్, ఎక్కడ ఏ హిందూ మతం ఎక్కడైనా సరే ఒకటి ఏదైనా కడుతున్నారు అంటే నేను ఇచ్చేదానికి రెడీగా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ, హిందువు స్కూల్ కట్టుకోవడానికి లేదు తెలుసా మీకు? హిందూ అనే పేరుతో కట్టుకోకూడదు, కానీ హిందూ అనే పేరుతో కట్టుకోకూడదు సార్. ఎందుకు అంటే దాన్ని మన కాన్స్టిట్యూషన్లోనే కొన్ని చోట్ల ముస్లిం అనే పేరని కానీ, హిందూ అనే పేరని కానీ, క్రిస్టియన్ అనే పేరు కానీ, క్రిస్టియన్ అనే పేరు పెట్టుకోవచ్చు, ముస్లిం అనే పేరు పెట్టుకోవచ్చు సార్. దీంట్లో లాజిక్ చెప్తా సార్. హిందూ అనే పేరు పెట్టుకోవడానికి లేదు అకార్డింగ్ టు 25A. దీనికి నేను క్లారిటీ ఇస్తాను చూడండి సార్. చారిటబుల్ ట్రస్ట్ డిఫరెంట్, ఇన్స్టిట్యూషన్ డిఫరెంట్, స్కూల్ ఈజ్ డిఫరెంట్. మీకు అదే చెప్తున్నది. మీరు హిందూ రిలీజియస్ తరఫున ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు, స్కూల్ హిందూ పేరుతో పెట్టకూడదు. హిందూ రిలీజియస్ తరఫునే పెట్టుకోకూడదు. మీరు స్కూల్ హిందూ అని పెట్టుకోవడం కాదు, హిందూ అని పేరు పెట్టచ్చు, కానీ హిందూ రిలీజియన్ తరఫున పెట్టకూడదు. ఒక మైనారిటీలకు మాత్రమే భారతదేశంలో వాళ్ళ మత ప్రచారాన్ని చేసుకునేటటువంటి హక్కు ఉన్నది స్కూళ్ళు పెట్టుకొని. ఇప్పుడు ఎట్లయితే మదర్సాలు అండ్ క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో వాళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇది లేదు. కానీ అలా నీ ధర్మ ప్రచారం చేసుకునేదానికి నీకు హక్కు లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు పండితులు వీళ్ళందరూ స్వామీజీలు ఎన్ని వేద పాఠశాలలు ఉన్నాయి, అవన్నీ తప్పంటారా? ఎన్ని పర్మిషన్ లేకుండా వేద పాఠశాలలు ప్రైవేట్గా చేసుకుంటున్నారు? లేదు సార్, గవర్నమెంటే ఉన్నాయి వేద పాఠశాలలు. మీకు అదే చెప్తున్నది. అక్కడ మీరు మతాన్ని బోధించడానికి లేదు. గవర్నమెంట్ వేద పాఠశాల ఒక్కటి చూపించండి నాకు. ఏ సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానం గవర్నమెంట్ బాబు సొత్తు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులది. అవును సార్, గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నియమించారా? ఇప్పుడు ఎవరైతే మెంబర్గా ఉన్నారో లేక ప్రజల ధర్మకర్త మాత్రమే. ఇది మీరు బాగా తెలుసుకోండి. గవర్నమెంట్ది కాదు సార్. ప్లీజ్ గవర్నమెంట్ది కాదు. దేవాలయాలు గవర్నమెంట్ కాదు, కానీ గవర్నమెంట్ ఆధిపత్యంలో ఉన్నాయి. అప్పటికి ఉన్నట్టే కదా అది కాదు. అంటే ఎవరు ఆధీనంలో ఉన్నప్పటికీ ఎవరు నియంత్రిస్తున్నట్టు వాటిని నియంత్రిస్తున్నారు. అది బలవంతంగా నియంత్రిస్తున్నారు. నిర్వర్తిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈ దేశం సెక్యులరా? ప్రపంచమే సెక్యులర్ అంట సార్. మీరు వెనక్కి వెళ్ళకండి. ఈ దేశం సెక్యులరా? ఖచ్చితంగా సెక్యులరే, ఖచ్చితంగా సెక్యులర్. మరి సెక్యులర్ అయినప్పుడు ఒక ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాల్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు నియంత్రిస్తున్నాయి? ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ కరెక్ట్ సార్. ఎందుకు నియంత్రిస్తున్నాయి అనే దానికి ఏంటంటే ఏకాభిప్రాయం లేని కారణంగా ఎవరు చెప్పారు ఏకాభిప్రాయం లేదు? ఎక్కడ ఉంది సార్ ఏకాభిప్రాయం లేదని మీరు ఎట్లా అంటున్నారు? ఖచ్చితంగా వేల సంవత్సరాల నుంచి ఈ గుళ్ళు ప్రభుత్వాలు నిర్వహించినయా? అవును సార్. ఆనాటి రాజులు నిర్వహించారా సార్? రాజులు అనే కాలంలో రాజే యజమాని కాబట్టి తాను నిర్వర్తించాడు. ఎప్పుడైతే ప్రభుత్వాలు లేదు. ఇప్పుడు మీరు ప్రొద్దుటూరు, మీ ఊళ్ళో అమ్మవారి శాల ఉంది. అమ్మవారి శాలని ప్రభుత్వం ఎందుకు నియంత్రించడం లేదు నాకు చెప్పండి. ఓన్లీ అమ్మవారి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలను మాత్రమే మినహాయింపించారు. ఎందుకు? అది వీరు ఒక మతంగా వారు గుర్తించారు. లేదా కాదు, నా పాయింట్ మతం సార్. మతంగా కాదు. మతంగా కాదు. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కాదు, ఆయన తర్వాత రోసయ్య గారు ఉన్నప్పుడు మనకు ఒక క్లాజ్ ఉంది ఇది రాజ్యాంగంలో. ఏందనంటే కులదేవతలు, పర్సనల్ గాడ్. ఇప్పుడు మీరు అనుకోండి, మీ పర్సనల్ టెంపుల్
పర్సనల్ టెంపుల్ ఉంది, మీ ఇంట్లో ఉందని అన్నారు కదా. అవును, మా ఇంట్లోనే గుడి ఉంది. ఉందని అన్నారు కదా. దాని మీద ప్రభుత్వ అధికారాలు ఉండవు. ఉండవు. కుల దేవతల మీద ప్రభుత్వ అధికారాలు ఉండవు. కన్యకా పరమేశ్వరిని కులదేవతగా ఇచ్చేసి వాటి మీద ప్రభుత్వ అధికారం లేకుండా చేశాడు రోసయ్య గారు. ఇప్పుడు అర్థమైందా? నేను దానికి ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను సార్. ఇంకా క్లారిఫికేషన్ చెప్పండి. కులదేవతగా గుర్తించారు అనే దానికంటే చాలా దానికంటే ఇతర మతాల నుంచి ఇతర కులాల నుంచి ఎటువంటి విరాళాలు తీసుకోలేదు కాబట్టి మినహాయింపు ఇచ్చారే తప్ప మీరు ఏ ఇతర కులాల నుంచి కానీ విరాళం తీసుకొని ఉన్నా ఎండోమెంట్లోకి వెళ్ళేది. ఇతర కులాలు మీకు ఇక్కడ లాజిక్ నేను క్లారిటీ మీ నోట్లో నుంచి నేను రావాలి సార్. కాదు మీకు నేను రాజ్యాంగం చెప్తున్నా. ఇక్కడ రాజ్యాంగం ఎట్లా నిర్ణయిస్తారు ఏమని సార్? ఇతర కులాల వాళ్ళు విరాళాలు ఇవ్వలేదని ఖచ్చితంగా తీసుకోరు. ఎక్కడ ఏ వైశ్య దేవాలయాల్లో కూడా ఇతర కులాల నుంచి డబ్బు తీసుకోరు. హుండీ ఉందా? ఉండీలు కూడా ఉండవు సార్. ఏది? చాలా కన్యకా పరమేశ్వరి దేవస్థానాలలో ఉండీలు కూడా ఉండవు. మా ప్రొద్దుటూరులో అయితే లేదు. లేదా? లేదు. ప్రొద్దుటూరు కాకపోతే వేరే దేవాలయాల్లో ఉండీలు చూపి ఒకవేళ అట్లా ఉండి ఉన్నా కూడా ఇచ్చినట్టు అధికారికం ఉండదు కనుక వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. మీరు ఎట్లా డైరెక్ట్ విరాళాలు తీసుకోలేరు కదా. అందులో ఇక్కడ కూడా అది కాదు. ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా కూడా దేవాలయంలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఎండోమెంట్స్ తీసుకోవచ్చు. ఉండి లేకుంటే మాత్రమే హక్కు. అవునండి, ఉండి పెట్టకూడదు. అదొక్కటే కాదు, కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి అంటే కులదేవత దేవాలయాల్ని ఎండోమెంట్స్లోకి తీసుకోకూడదు అనేది చట్టం. అసలు మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నది ఒక్క కులంకి సంబంధించింది కాదు. అవును, మేము ప్రశ్నిస్తున్నది నీది సెక్యులర్ అని పేరు పెట్టుకొని నువ్వు నా దేవాలయాలను ఎందుకు నియంత్రిస్తున్నావు? ఎవరు నియంత్రించారు? పోనీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెసే నియంత్రించింది అనుకుందాం సార్. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇప్పుడు 80 ఏళ్లలోనో 75 ఏళ్లలోనో కాంగ్రెసే 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంది. ఈ 10-15 ఏళ్లలో బీజేపీ పాలనలో ఏమైనా దేవాలయాలకు వాళ్ళు స్వయం ప్రతిపత్తికి ప్రకటించారా? ప్రకటించమని అడుగుతున్నాం మేము. ఎందుకు ప్రకటించట్లేదు? ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ళు సరిపోదా? ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు మోడీ గారు? 70 ఏళ్ళు పెట్టినటువంటి పెంట 10 ఏళ్లలో మీరు మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చేయకూడదు సార్? మళ్ళీ హిందుత్వం ఇప్పుడు హిందువులకి ఆయన పేటెంట్ అని ఎలా తీసుకుంటారు? అదే పేటెంట్ ఎవరు తీసుకున్నాడు? ఆయన సంరక్షకుడు. ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇక్కడ మోడీ అనేది 70 ఏళ్ళు హిందువుల్ని ఎందుకు అణిచారు కాంగ్రెస్ వాళ్ళు? హిందువుని అణిచారు అనేది తప్పు సార్. హిందువులు చాలా మంది హిందూ ముఖ్యమంత్రులు లేరంటారా? ఎవరు? హిందూ ప్రధానమంత్రులు లేరు. ఎవడు హిందువుగా ప్రవర్తించాడు చెప్పండి నాకు. హిందూ అనే వాడే సెక్యులర్ గా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళారు. ఇప్పుడు అదే మోడీ గారు మసీదుకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవట్లేదా? పెట్టుకోవట్లే. లేదండి, పెట్టుకుంటాను. నేను చూపిస్తాను. చూపించండి. చాలా చోట్ల ఆయన పెట్టుకున్నారండి. నేను యూట్యూబ్ లో నేనే చూశాను. ఆయన ఫస్ట్ మీటింగ్ లో చెద్దరిస్తే కూడా వద్దన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయ బట్టలు వేసుకున్నాడు. ఇంకో చోట ఇంకో ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టుకున్నాడు. అయ్యి మీకు ముస్లిం సాంప్రదాయం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు నాగాలాండ్కి వెళ్ళినప్పుడు నాగాలాండ్ వేషాధరణ వేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని వాళ్ళు గౌరవించడం అవి క్రిస్టియన్ ఈ కాదు, అవి మన సాంప్రదాయ దుస్తులు. ఇక్కడ సాంప్రదాయం సార్. భారతదేశంలో ఎవరిని విభజించి చూడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు లేదు? ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని విభజించి చూడాలి అంటే ఒక్కరిని మాత్రం నెత్తిని పెట్టుకొని చూడొచ్చా? ఇక్కడ నేనేమంటాను సార్, ఒక్కరిని మాత్రం నెత్తిని పెట్టుకొని చూడొచ్చా? తప్పే. అట్లా చూసినా కూడా ఆ మాట ఎందుకు చెప్పడం వల్ల మీరు? నేను ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ చెప్పండి. ప్రతి సందర్భంలోనూ కూడా ముస్లింలది ఏదైనా ఒక వీడియోలో ఒక అమ్మాయిల్ని ఒక అబ్బాయిల్ని ఇంకోటి జరిగినప్పుడు ముస్లింలు వచ్చి ఖండీకపోవడం ఖచ్చితంగా ముస్లింల తప్పే. ముస్లింలు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు భయపడుతున్నది ఎక్కడరా అంటే హిందువులు ధైర్యంగా బయటకు వచ్చి అన్ని మాట్లాడుతున్నారు. ఇంకొక మాట అడుగుతాను, చెప్పండి నాకు. ఇప్పుడు మీరు ఇంత సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాడు, ఖచ్చితంగా సెక్యులర్ భావాలు. అదే మరి ఈ దేశం ఏ ప్రాతిపదికన విడిపోయింది సార్? మనుషులు అనుకుంటే ఈ దేశం ఇప్పటికి కూడా 50 ముక్కలు కావచ్చు. ఎందుకు కాకూడదు? దేశం విడిపోవడం తప్పు కాదు. దేశం విడిపోవడం మాట మాట్లాడడానికి 50 ముక్కలు కావచ్చు. అవు సార్, ఎందుకు కావాలి? రాష్ట్రాలు అయినప్పుడు దేశం కావడంలో తప్పేందుకు? దేశం ఇంకెందుకు? ఇంకెందుకు జాతి? పోనీ హిందూ 50 ముక్కలు కావాలని 50 ముక్కలు కావాలని కోరుకుంటున్నారు. దేశం కావాలనుకుంటున్నారు సార్.
ఇప్పుడు ఎస్సీ ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్సీలు వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు, రిజర్వేషన్లు పొందుతూ 75 ఏళ్ళగా వాళ్ళు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు రేపు దేశం ఇచ్చేయండి, వాళ్ళు బీదరికంలో మగ్గిపోనీలేండి. మరి ఎందుకు ఈ దేశాన్ని రెండుగా చీల్చారు చెప్పండి నాకు. రెండుగా చీల్చడానికి అప్పుడున్న వ్యక్తులు విడిపోవాలని కోరుకున్నారు, విడిపోయారు. ఎవరు? ముస్లింలు విడిపోయారు. ఎక్కడ విడిపోయారు? ఎక్కడ విడిపోయారు? వాళ్ళు విడిపోవాలని ఆ రోజు కాలంలో. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, ముస్లింలు ఎందుకున్నారు ఇప్పుడు? నేనేమంటున్నా సార్, అలా విడిపోయి మతం పేరు మీద విడిపోయారా లేదా? ఆ రోజు మతం పేరుతో విడిపోయారని ఉత్తా సార్. ఆనాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హిందువులు ఉన్నారు, సిక్కులు కూడా పాకిస్తాన్ లో ఉన్నారు. చంపి ఇక్కడికి పంపించారు తెలుసా మీకు? అది ఆ తర్వాత మతోన్మాదం జరిగింది సార్. నిజాలు మరిచి నిద్రపోవద్దు మనోహర్. సార్ ఇప్పటికీ మనోహర్ ఐ యామ్ టెల్లింగ్ యు, నిజాలు మరిచి నిద్రపోవద్దు సార్. నిజాలు అనే పదాల్లో చాలా ఉంటాయి, చెప్పండి సార్. పాకిస్తాన్ లో ఉన్న దాంట్లో చనిపోయారు అంటున్నారు, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. నీకు తెలీదు, మాకు తెలుసు సార్. మీరు వెళ్ళి అక్కడికేం చూడలేదు సార్, ఎవరో చెప్పింది వినిందే, వెళ్ళి చూసారా? నేను పోయి చూసి పాకిస్తాన్కి వెళ్ళారా? తెలుసా నీకు? ఏ టైంలో వెళ్ళినారు సార్? అంటే ఆ టైంలో స్వతంత్రానికి రాకముందు మీరు వెళ్ళొచ్చారా? ఈ వితండవాదం మీరు వెళ్ళొచ్చారా? అప్పుడు జరిగిన సందర్భాల్లో ఏంటి అనేది కావాలి. ఇప్పుడు కాశ్మీరీ పండిట్ల గురించి కూడా మాట్లాడతారు, అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగిందో తెలిసేదా? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని ఏం జరిగిందో తెలియదు అంటావు సార్. ఒక చోట జరిగిన దాని 1991లో నేనున్నా ఇక్కడ సార్. 91 గురించి మీరు మనం కాశ్మీర్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ విడిపోయినప్పుడు కాశ్మీర్ మన నుంచి విడిపోలేదు. కాశ్మీర్లో ఆ టైంలో కొన్ని యుద్ధాలు జరిగాయి. ఏంటి? ఈ కాశ్మీర్ పండిట్లని కొన్ని జరిగాయి. నీకు అసలు చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు, ఊరికే మాట్లాడడానికి. చరిత్ర అంటే ఏంటి సార్? ఏంటి చెప్పు. చరిత్ర అంటే జరిగిన దాన్ని మన కళ్ళ ముందర పెట్టేది. నేనేమంటున్నా, చరిత్ర పెట్టేది చరిత్ర కాదు. దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి. నువ్వు జరిగిన దాన్ని ముసుగేసిన చరిత్రను చదివి మాట్లాడుతున్నావు సార్. నేనేమంటున్నా, నేను చరిత్రే నాకు తెలియదు అనుకుందాం, తెలియనప్పుడు దాని గురించి మాట్లాడబా సార్. ఇప్పుడు నేను జరగాల్సింది ఏంటి? జరగాలి చెప్పు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంది, అది హిందువులకు ఎందుకు ఉపయోగంలోకి తేవట్లేదు? హిందువులకు ఎందుకు ఎన్నికలు జరపట్లేదు? దేవస్థానాలకు ఎందుకు ఎన్నికలు జరపట్లేదు? అరే సెక్యులర్ అని ముసుగేసుకొని సార్. దేవాలయాలకు సార్ సెక్యులర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? మీరు అడిగారా? పోనీ మన జరిగిన హైందవ శంకారామం తరపున దేవాలయాలకు ఎన్నికలు జరపండి అని తీర్మానం చేశారా? ఎందుకు తీర్మానం జరపరు? ఎన్నికలు జరుగుతాయి సార్. దేవాలయాలకు జరగాలి, ఎన్నికలు జరపాలి. దేవాలయాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మీకు ఎలా ఇస్తారు? హిందువులకు హిందూ అనేవాడు ముందు ఎన్రోల్ చేసుకోవాలి. నేను హిందూ అని, ప్రపంచమంతా హిందూ కాదు. ముస్లిం అనేవాడు ప్రతి చోట ముస్లిం కాదు. ఈవెన్ మక్కాకి వెళ్తే ఇండియా ముస్లిం, మక్కాలో వాల్యూ లేదు సార్. వాస్తవాలు నీ ప్రకారం వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు క్రిస్టియన్ అనేవాడు, నేను గ్రౌండ్ లెవెల్లో ఏం చూస్తున్నావా నువ్వు సార్? గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో సార్ గ్రౌండ్ లెవెల్ చూపిస్తాను సార్. నేను లాజిక్ చెప్తాను, చూడండి. మళ్ళా లాజిక్ అంటావు, లా ప్లస్ లాజిక్ చూడండి. గ్రౌండ్ లెవెల్ అంటావు, మళ్ళా లాజిక్ అంటావు. రెండు ఉండాలి. గ్రౌండ్ లెవెల్ అనేది లా, లాజిక్ అనేది ప్రాక్టికల్. ఇక్కడ ప్రాక్టికల్ అనేది ఏంటి? ఇప్పుడు మసీదులోకి వెళ్ళే ప్రతి ముస్లిము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మసీదుకు హక్కుదారుడు కాదు. అతను ఎక్కడైతే మసీదుకి వెళ్తున్నాడో అక్కడ మాత్రమే అతను హక్కుదారుడు, మిగిలిన చోట అతను ఒక టూరిస్ట్ మాత్రమే. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా, ఈవెన్ చర్చిలో ఉన్న అతను కూడా హిందూ అని నేను అన్ని ప్రపంచంలో అన్ని దేవాలయాలు హక్కు ఉందంటే కుదరదు. నీవు ఎక్కడ హక్కుదారుడో చెప్పు నాకు ఫస్ట్. అతను ఒక మసీదులో హక్కుదారుడు, ఒక చర్చిలో. మీరు ఎక్కడ హక్కుదారుడు? నేను అన్ని దేవాలయాలకి కుదరదు, అది కుదరదు. నువ్వంటే ఎలా సార్? మీరు ఒక రూపాయి కూడా డబ్బు ఇవ్వకుండా మీరు హక్కుదారుడు ఎలా? డబ్బు కట్టారు? ఏ దేవాలయాలు డబ్బులు ఇవ్వకుండానే జరుగుతున్నాయా? డబ్బులు మీరు టూరిస్ట్ గా ఇచ్చారు, హక్కుదారుడిగా ఇవ్వలేదు. అరే అది నా దేవాలయం అని ఇచ్చాం సార్. మీరు టూరిస్ట్ గా ఇచ్చారు, హక్కుదారుడిగా అంటే ప్రతి నెల డబ్బు కట్టాలి సార్. వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్ ద ట్రూ. ప్రతి నెల డబ్బు కడతాడు, మసీదుకు ప్రతి నెల డబ్బు కడతాడు. ఏ హిందూ ప్రతి నెల దేవాలయానికి డబ్బు కడతాడు చూడండి. కట్టినప్పుడే హక్కుదారుడు, కట్టనప్పుడు హక్కుదారుడు కాదు. ఎవరు కాదు. అందుకే ప్రభుత్వం నియమిస్తుంది. ఏమన్నా బుర్రండి మాట్లాడుతున్నావా సార్? ప్రభుత్వాలు ఎందుకు హిందూ దేవాలయం మీద పెత్తనం తీసుకున్నాయి అనే దానికి రీజన్ ఇది ఒక్కటే.
ఎవరు డబ్బు కట్టే హక్కుదారుడు లేదు కాబట్టి ప్రభుత్వాలు దేవస్థానాలు తీసుకున్నారు. అబ్బా! మీరు హక్కుదారులు కండి. వండర్ఫుల్. అవును సార్, నేను మాట్లాడిందే ట్రూ. మీరు ఇష్టం వచ్చిన మీరు సుప్రీంకోర్టు కింద నేనే గెలుస్తా. అది కాదు. ఆహా, నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావో తెలుసా. ఈ నువ్వు చెప్పినటువంటి ఈ లాజిక్ ఏదైతే ఉందో అవును, అది పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఈ చట్టాలు తీసుకొని వచ్చిన వాళ్ళు సార్, మీకు ఇంకా కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మసీదుల్లో ఎన్నికలు జరుగుతాయి. మసీదుల్లో ఎన్నికలు జరిగేటప్పుడు వక్ఫ్ బోర్డు తరపున ఒక ప్రతినిధి వచ్చి ఎన్నికలు జరుపుతాడు. ఈ దేవాలయాలకు కూడా ఎండోమెంట్స్ బోర్డు అనే వ్యక్తులు వచ్చి ఎన్నికలు జరపాలే కానీ ఎండోమెంట్స్ దాన్ని ఆధీనంలోకి తీసుకోకూడదు. ఈ రోజటి వరకు హైందవ శంకారామం జరిగింది. ఎందుకని వాళ్ళు అడగలేదు, అయ్యా హిందువులందరూ ప్రతి దేవస్థానాలలో మీ శక్తి ఉన్న మేరకు డబ్బు కట్టండి అని ఎందుకు ఎన్రోల్ చేయించుకోలేదు? ఆ డబ్బుని వాడుకలోకి రావాలి అంటే మీరు దేవస్థానంలో సభ్యుడైనప్పుడే వాడుకలోకి వస్తుంది. మీరు దేవస్థానానికి కాంట్రిబ్యూటర్ కానప్పుడు ప్రభుత్వాలే దాని మీద నియంత్రణ తీసుకుంటాయి. కాదు అని ఎట్లా చెప్తున్నారు మీరు? వేర్ ఈజ్ వన్ రిసిప్ట్. మీకు ఆ రిసిప్ట్ ఎక్కడ ఉంది? కాంట్రిబ్యూటర్ ఎన్ని చూపించమంటావు? చూపించండి. మీరు విరాళాలు మాత్రమే ఇచ్చారు, కాంట్రిబ్యూటర్ కాదు. యు ఆర్ నాట్ ఎ మెంబర్. యు ఆర్ నాట్ ఎ మెంబర్. మెంబర్షిప్ అనే సిస్టమే లేదు. ఉంది, లేదు. ముస్లింలలో ఉంది, క్రిస్టియన్లలో లేదా అంటుంటే అదే తేవాలి సార్. తేకపోతే హక్కెట్ వస్తుంది సార్. మాట్లాడాల్సింది అదే. నిన్నటి దాకా నువ్వు సెక్యులర్ అన్నావు కదా. సెక్యులర్ మాట్లాడకు సార్. మీకు అర్థం కాలేదు సార్. లా తెలుసుకోండి, అర్థమయ్యేది లా తెలుసుకోండి. లా తెలుసుకోండి. మీరు హక్కుదారుడు అనేదాన్ని మీకు ఎటువంటి నిర్వచనం. ఇప్పుడు నేను హక్కుదారుడు ఎట్లా అవుతారు? మీకు లాజిక్ చెప్తా చూడండి. నాకు ఈ జ్ఞానం రావడానికి కారణం మా పొద్దుటూరు ఆర్యవైశ్య సభ. నేను డబ్బులు కడుతున్నట్టు నాకు రసీదులు ఉన్నాయి. నీ దేవాలయానికి నీకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, కానీ ఈ దేవాలయాలకి లేవు. అవి రావాలి అంటే దేర్ షుడ్ బి ఎ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్. లేదు, దేర్ షుడ్ బి ఎ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్. దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఎలక్షన్ స్ట్రక్చర్. ఎలక్షన్ స్ట్రక్చర్ లేకపోతే ప్రజలకి అధికారాన్ని ఇవ్వరు. నీకు ఎలక్షన్ స్ట్రక్చర్ ఇదంతా ఉండాలి చేయాలి అని అంటే ఎవరు తీసుకోవాలి దాన్ని? ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎండోమెంట్ ఎవడా? సార్ మీకు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు వక్ఫ్ బోర్డు కానీ సెక్యులర్ అంటావు. అర్థం కానప్పుడు మీరు అర్థం చేసుకోండి. సార్ మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే ప్రభుత్వంలో భాగమా కాదా? మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో భాగమా కాదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో భాగమా కాదా? ఏంది మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో భాగమా? మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో భాగం కావచ్చు, కానీ మైనారిటీల ప్రార్థనా స్థలాలు ప్రభుత్వంలో భాగం. మీరు ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా, నేను కూడా అదే అంటున్నా ఇప్పుడు కూడా సార్. హిందూ ఎండోమెంట్స్ దేవాలయాలన్నీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు చేస్తావా? ఏంటి నువ్వు ఎన్నిక జరపాలా సార్ అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? అది చెయ్యకపోతే ఎందుకు ఏకమైతారు? ఎందుకు ఏకమైతారు? హిందువులు ఎందుకు ఒకటైతారు? నాకు హిందుత్వం నాకేమి ఇవ్వలేదు, నేను ఎందుకు హిందువుగా ఉండాలంటప్పుడు నేను వేరే మతంలోకి పోతే నాకు అన్ని రకాలుగా ఆ హిందూ మతం నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను పోతున్నాను. హిందూ మతం ఇవ్వమను అంటే దేవుడు డబ్బు తీసుకునే దానికేనా దేవుడు ఉండేది? అంటే ప్రజలకు దేవుడు ఇయ్యడా? ఆ దేవాలయాలు ఇవ్వరా? అడుగు. అదే ఎవరిని అడగాలి? 60 ఏళ్ళు సార్. ఆనాటి కాలంలో యూట్యూబ్ లేదు. ఆనాటి కాలంలో 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పు. నా కాంగ్రెస్ కాదు సార్, ఇది నా బీజేపీనే, నా కాంగ్రెసే. అందుకే నేను కొట్లాడుతున్నా. ఈ రోజు బీజేపీకి నాదే, కాంగ్రెస్ నాదే. ఆనాటి కాలంలో వాళ్ళ దాంట్లోనూ నేను ఉన్నాను, ఈ ప్రభుత్వంలోనూ ఉన్నాను. ఇప్పుడు వైసీపీ నాదే, టీడీపీ నాదే. ఇవన్నీ నాయి కాదనే దానికి లేదు, ఇవన్నీ నాయే. అభిప్రాయ భేదాల వల్ల నేను వాళ్ళతో విడిపోతాను. ఆ అభిప్రాయాన్ని ఏకాభిప్రాయం కావాలంటే దేర్ మస్ట్ బి ఏ స్ట్రక్చర్. అది జరగాలి అంటే ఏంటి? ఒక 50 మందో 100 మంది ఒక చోట వేదికగా కూర్చొని దీని మీద చర్చ జరగాలి. ఇతను ఏదైతే ప్రతిపాదన చేస్తున్నాడో రైటా రాంగా డిస్కషన్ జరగాలి. ఒక వ్యవస్థ. ఇప్పుడు మనం ఎన్నికలు ఎందుకు జరిగాయి? అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు ఎన్నికలు ఎందుకు జరిగాయి? ప్రజలు ఓట్లేశారు, ఎన్నికలు వచ్చింది. తిరుమల దేవస్థానానికి కూడా ఎన్నిక జరగాలి అంటున్నా. మీకు ఇంకొక సంగతి చెప్తున్నా నేను. మొన్న శంకారావం జరిగిందా? అవును. శంకారం ఇక్కడ ఒక్క చోటే కాదు, మొత్తం దేశం అంతా జరుపుతారు శంకారావం. అండ్ వాళ్ళ ప్రతిపాదనలు కూడా మీరు అన్నటువంటి ప్రతిపాదనలే, కానీ ప్రభుత్వాలు తీసుకోవడంలే. ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తాను. మీరు ఈ శంకారామం తరపున నిన్నటి దాకా ఇప్పుడు జరిగిన శంకారామం ప్రొద్దుటూరు కదా, మీరు ప్రొద్దుటూరు కదా, నిన్నటి దాకా మీకు ఏ ప్రభుత్వం అక్కడ పాలనలో ఉండింది? వైసీపీ నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు హీ ఈజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. మరి అటువంటి వాడి చేతిలో నా దేవాలయాలుంటే నా పరిస్థితి ఏంటి?
అతని చేతిలో ఉన్నాయని మీరు ఏ ఇప్పుడు విధంగా మీకు చెప్పగలరు? ఇంకొక విషయం, ఈ దేవాలయాల ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి ఇతర మతాల దేవాలయాలను ఎందుకు వదులుతాడు? పోనీ ఇప్పుడు వచ్చాడు ఎవరు, ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు అతను సెక్యులరే, అతను మాత్రం ఎందుకు వదులుతాడు? కారణం ఏమిటంటే ఇక్కడ దేవాలయాలు రాజకీయ నాయకులు, అంటే నిరుద్యోగులైన రాజకీయ నాయకులకి అవి ఉద్యోగ స్థలాలు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, నేనేమంటున్నా అంటే మార్పు కావాలి అనుకున్నప్పుడు హైందవ శంకరామం జరిగింది. నా దృష్టిలో ఇట్ ఈజ్ ఏ అటర్ ఫ్లాప్ అంట. కారణం ఏంటంటే ఎవరైతే హైందవ శంకరామం జరిపారో దానికి కన్స్ట్రక్టివ్గా జరగలేదు. దేవాలయాల తరపున ఎవరైతే దేవాలయాల తరపున ప్రెసిడెంట్, చైర్మన్లు ఎవరైతే పాలక మండలి ఉన్నాయో, కనీసం ఆ పాలక మండలి సభ్యులు కూడా హైందవ శంకరామానికి పోకపోతే, ప్రభుత్వం చేత నియమించబడ్డవారు ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళే రాలేదు హైందవ శంకరామానికి. కాదు, వాడు ఇప్పుడుండే ప్రభుత్వం తరఫున ఉద్యోగం తీసుకొని అక్కడ లేదు, ఉద్యోగం కొనుక్కొని. సార్ అది ఉద్యోగం కొనుక్కొని అది జీతం వచ్చే ఉద్యోగం అయితే కాదు. ఏ పాలక మండలికి కూడా జీతాలు రావు. మరి ఎందుకు పాలక మండలిలోకి ఎగబడి? అక్కడ ఉన్న సంపద కోసం ఎన్నికది. మరి అక్కడ ఉన్న నేను దాన్ని ఏమంటున్నా, దేర్ షుడ్ బి ఏ ఎలక్షన్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎన్ని రిప్రజెంటేషన్? ఎవరైనా ఇచ్చి ఒక్కటి చూపియండి. ఎన్ని రిప్రజెంటేషన్? ఒక్కటి చూపియండి. ఒక్క రిప్రజెంటేషన్ మేమే ఇచ్చొచ్చాం సార్. నేను అనేది ఇచ్చొచ్చామనేది వద్దు సార్. నేను ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి లెటర్ని నేను అన్ని గ్రూపులలోనే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సార్ దేర్ షుడ్ బి ఏ రిఫార్మ్ సార్. నేను రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేనే ఒక లెటర్ ఇచ్చి వచ్చాను. సార్ నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ప్రభుత్వం నుంచి ఏ బ్యాంకు నుంచి కానీ ఏ సంస్థల నుంచి కానీ నేను పుట్టి ఎరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రుణాలు కానీ ఇంకోటి కానీ తీసుకోలేదు. నేనే ప్రభుత్వానికి ఇన్ని లక్షల రూపాయల పన్నులు కట్టాను. నేను ఈ దేశంలో ఒక భాగస్తుని, నేను ఈ దేశ బానిసను కాదు, నేను తెల్ల రేషన్ కార్డు హోల్డర్ని కాదు. తెల్ల రేషన్ కార్డు హోల్డర్ ఈజ్ ఏ బానిస. అది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు బానిసలు. నేను కాదు, నేను ఇండిపెండెంటు. నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు, నన్ను గౌరవ సలహాదారుడిగా తీసుకుంటే నేనే ప్రభుత్వానికి ఎదురుగా నెలకు ₹1,00,000 డబ్బు కడతాను. 10 నెలలకు కావాల్సిన 10 లక్షల డబ్బు కట్టి నేను ప్రభుత్వ సలహాదారుడిగా కూర్చుంటాను. ప్రభుత్వంలో రావాల్సిన సంస్కరణలన్నీ తీసుకొస్తాను. ఆ తర్వాత నేను దిగిపోతాను. కారణం ఏంటి అంటే 10 లక్షలు తీసుకొని మిమ్మల్ని లోపలికి రాణిస్తారు. నన్ను సలహాదారుడిగా తీసుకోవాలి. సలహాలు మీరు పాటియలేకపోతే నేను ఎందుకు ఇస్తాను? మరి సార్ సలహాలు అనేది దీనికి ఐ వాంట్ టు బిల్డ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఒక మాట చెప్తాను, గవర్నెన్స్ అనేది రావాలి అంటే మంచి భావాలు కలిగిన వాళ్ళు ముందుకు రావాలి. మనం చాలా గొప్ప ఆలోచనలతో మనం ఆకాశంలో విహరిస్తుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు. అక్కడ మీ సంస్కరణలు ఇవి కాదు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలా, వాళ్ళకి కావాల్సింది ఓట్లు కావాలా. ఓట్లు కావడానికి సెక్యులర్లు అంటారు, డబ్బులు దోచుకోవడానికి దేవాలయాలను అడ్డం పెట్టుకుంటారు. ఇది మారాలి అంటే నేను చెప్పిన సిస్టమ్ తప్ప వేరేది లేదు సార్. ఇంకా అవును సార్, అది కూడా వాళ్లే చేయాల్సిన పరిస్థితి. నేను అన్నది ఇప్పుడు మీరు హైందవ శంకరామం జరిగింది సార్, బీజేపీ వాళ్ళు మన వచ్చారు, కొంతమంది లీడర్లు అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు? నేను కూడా సనాతన ధర్మం అన్నాడు, నేను కూడా వెళ్ళాలా. మీరు తెలంగాణ అనుకోండి, మీరంటే తెలంగాణ అనుకోండి, నాది ఆంధ్రానే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నెల్లూరు జిల్లా వాడిని. నాకు నేను ఈరోజు తెలంగాణలో ఉన్న, తెలంగాణ నాది. ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు నాది భారతదేశం. నేను అనేది ఆ హైందవ శంకరామానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడాడు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు? లేదా వాళ్ళు పిలవలేదా, ఈయన వెళ్ళలేదా? ఏదైనా కావచ్చు. మళ్ళీ వీళ్ళు హైందవ శంకరామం అనుకున్న వాళ్ళు ఎందుకు కలుపుకోలేదు అందరినీ? ఎవరు ఇప్పుడు నేనే బాలేదు సార్ అని అంటుంటే అప్పటికి హైందవ శంకరామం చేసిన వాళ్ళు వైఫల్యమైనట్టు మీరు అట్టెందుకు అనుకోవాలా? వాళ్ళు చేయగలిగినంత వరకు చేశారు. ఇక్కడ హైందవ శంకరామంలో ఓన్లీ స్వామి పోకపోవడం అనేది నా బాధ్యత. నేను పోలేదు అని అంటే ఎక్కడో నాలో లోపం ఉంది, అంతేగాని ఇప్పుడు ప్రతివాడిని మొత్తం హిందువులందరినీ బొట్టు పెట్టి పిలవలేరుగా సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, హైందవ శంకరామం అని వాళ్ళు చేయడమే తప్పంటున్నారు సార్. ఎందుకంటే సంస్థాగతంగా నిర్మాణం జరగనప్పుడు మీరు డైరెక్ట్గా హైందవ శంకరామం అని పెట్టి, మరి సంస్థాగత నిర్మాణం లేకపోతే 3.5 లక్షల మంది అక్కడికి వచ్చారు.
అవును సార్. దాదాపు 3.5 లక్షల మంది. అది ఒక పిచ్చితో వచ్చారు సార్ అంతే. ఆడ ఏం జరిగింది, ఏం సాధించారు? 3.5 లక్షల మంది అందరూ ఖచ్చితంగా పిచ్చోళ్ళే, ఖచ్చితంగా పిచ్చోళ్ళే. అది చేసిన వాళ్ళు కూడా పిచ్చో. ఏమి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి సాధించగలిగారు? సాధించడం అనేది అటు పక్కన పెట్టండి, కానీ సార్ దానికి ముందు అంటే నేను చెప్పాను ఒక హైందవ శక్తి ఒకటి ఏర్పడుతుంది అనే సంగతి అంటే మీరు అన్నదని నేను చెప్తాను సార్. దానికంటే ఒక 10 రోజుల ముందు కడపలో ముస్లిమ్స్ అందరూ ఒక వాళ్ళ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాని మీద ఒక మీటింగ్ జరిగింది. నేను 10 మందిని కలిసినప్పుడు ప్రతి మసీదు నుంచి ఆ కడప జిల్లాలో జరిగిన దానిలో ఒక్కొక్క వెహికల్ కంపల్సరీ రావాలి అని అంటే వాళ్ళు 1, 2 సొంతంగా డబ్బులు వేసుకొని వెళ్ళారు. వెళ్ళి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు. ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరు బిర్యానీలు ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళే పెట్టుకున్నారు. ఇక్కడ 1.5 ఇచ్చారు, ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారులేండి. ఇక్కడ చాలా మంది కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు చేశారు. ఇక్కడ డబ్బులు ఇచ్చారు, అక్కడ ఎవరికి వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు, వాళ్ళ మసీదుల తరపునే ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరో కొందరు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు కాంట్రిబ్యూట్ చేశారు, ఇక్కడ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చింది హైందవ శంకరామని. ఇక్కడ కడపలో ముస్లిం ఏమీ లేదు సార్, దానికి ఏం డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు సొంతంగా వక్ఫ్ బోర్డు తరపున హైదరాబాద్ నాకు తెలుసు, కడపలో చెప్తున్నా. కడపలో 1.5 కోటి కడపలో ఒక మీటింగ్ జరిగింది. ముస్లిం మీటింగ్ జరగడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. వక్ఫ్ బోర్డు దానికి మీటింగ్ జరిగినప్పుడు చాలా మంది వచ్చారు. వాళ్ళు దాన్ని సక్సెస్ వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి పంపించారు. అట్లా హైందవ శంకరామం జరిగిన తర్వాత ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ పంపించారా? టు స్టేట్ అండ్ సెంట్రల్ పంపించారా? పంపించారు. అవి బయటికి పెట్టండి. బయట పెట్టారు. మీకు ఏమని అడిగారు? అవి ఏవైనా ఒకటన్నా చూపించగలరా? ఇట్లా ఎలక్షన్స్ జరపండి, ఎలక్షన్స్ జరపండి పోనీ వాళ్ళు ప్రతినిధులని మనం ఎలా ఒప్పుకోవాలి? వాళ్ళు హైందవ శంకరామం ప్రతినిధివా? అందుకే డిస్కషన్ ఊరిగా మాట్లాడితే ప్రతినిధి అయిపోవడం అదే సంస్థాగత నిర్మాణం జరగాలి. నువ్వు సరేనయ్యా, నేను ఇంకోటి అడుగుతాను, చెప్పు. అడగండి. మేము ప్రతిరోజు మేము అంటే గ్రౌండ్లో పనిచేస్తుంటాం. అవును, ఓకే. ఎవ్రీ డే. ఓకే. నువ్వు ఎంత పని చేసావు? నేను అసలు చేయను సార్. మరి చెయ్యకపోతే పాటిస్తాను. నేను నా హిందూ ధర్మాన్ని పాటిస్తాను. సలహాలు ఇవ్వకు సార్. పాటించడం మేము గ్రౌండ్ లో పనిచేసేవాళ్ళం సార్. మీరు గ్రౌండ్ లో మాకు ఉన్న పరిస్థితులు తెలుసు. నువ్వు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు జరిగినది చెప్తా సార్. నువ్వే చెప్తున్నావు. నేను గ్రౌండ్లో పనిచేసేవాడిని కాదు సార్, నేను పాటించేవాడిని. పాటించు. అవును. ఎస్, ఇట్స్ యూ. అండ్ నీ అభిప్రాయాలని పంచుకో. దానికే వస్తున్నా. నేను అభిప్రాయాల్ని పంచుకునేదానికి, నేను కలిసి పనిచేసేదానికి నాకు అటువంటి వ్యక్తులు కనపడట్లేదు. ఎందుకు కనిపించరు? నాకు కనపడట్లేదు. నేను ఏ హార్ట్ఫుల్ తో అయితే నేను నా అభిప్రాయం చెప్తాను, అటువంటి వ్యక్తులు కనపడ తప్పు అనే వాళ్ళు కూడా చూపించట్లేదు. దాంట్లో నీ యాటిట్యూడ్లో ఇదై ఉండాల నీతో. అండ్ నువ్వు ప్రయాణించేటటువంటి మార్గం తప్పై ఉండాలి. చెప్పట్లేదే. నువ్వు చెప్పే విధానము వాళ్ళకు అర్థం కాకపోయి ఉండాల. మేబీ ఇది ఒక్కటి నేను ఒప్పుకోగలను. అండ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేదే కరెక్ట్ అనుకోవడం కూడా తప్పేగా. ఖచ్చితంగా. నేను అందుకే సార్ ఐ నీడ్ ఎవ్రీథింగ్ ఏ డిస్కషన్. నాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కషన్ చేయాలి. ఇప్పుడు నేనే కరెక్ట్ అని నేను అనుకోలేదు సార్. అంటే నేను కరెక్ట్ అనే ఫీలింగ్లో నేను జీవిస్తుంటా. బట్ అది నా వ్యక్తిగత నా వ్యక్తిగత వరకు రైటే, నా వ్యక్తిగతం వరకు రైటే. కానీ సమాజం దృష్టిలోకి వచ్చేటప్పటికి గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవాలి. నేను అంటున్నది ఏంటంటే, ఎప్పుడైతే మీరు గ్రౌండ్లోకి దిగి వర్క్ చేయడం మొదలు పెడతారో అప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తాయి. నేను ఇంట్లో కూర్చొని మీరు అన్నారు చూడండి సార్, నేను గ్రౌండ్లో తిరిగింది నా కులం కోసం. నేను తిరిగాను, నా కులం వరకు నేను పోరాడాను. నా కులంలో నేను ఇప్పుడైతే గెలిచాను నా కులంలో. ఇప్పుడు ఎందుకంటే నా కులం నన్ను యాక్సెప్ట్ చేసేసింది. నేను ఒక మాట చెప్తాను. నేనండి, మీరు ఇచ్చిన సలహా చెడ్డదని చెప్పట్లేదు నేను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు కూడా నేను చెడ్డది అనలా. ఎక్కడ మీరు ఇచ్చిన సలహా చెడ్డదని చెప్పలా, కానీ అది ఇంప్లిమెంటేషన్ కాదు అని చెప్తున్నా. కారణం ఏంటి అని అంటే, ఇంప్లిమెంటేషన్ చేసేవాడికి ఇప్పుడు దేవాలయాలని బయటికి ఇవ్వండి అని అంటే ఇవ్వడంలే. మీరిచ్చిన సలహాను పాటిస్తాడా? సరే, ఇవ్వట్లేదు అని మీరు అంటున్నారు. ఎందుకని కోర్టుకి వెళ్ళట్లేదు? మీకు ఇంకో ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు అంటే రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద రిప్లై ఇవ్వకపోతే నేను కోర్టుకి వేస్తా. మీరు కూర్చున్నటువంటి కుర్చీలోనే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కూర్చోబెట్టి నేను అడిగా, ఏమని తెలుసా? ఇప్పుడు ముస్లిమ్స్ది మోకస్వామ్యం,
వాళ్ళు ఏదైనా సరే ఒక సంఘటితంగా వెళ్తారు, వాళ్ళు సాధించుకుంటారు. ఇంత పెద్ద సభ చేశారు మీరు. అదేదో మీరు గట్టిగా ప్రభుత్వం నిలదీయడానికి చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను చెప్తాను సార్. మీరు అన్నదాంట్లో చాలా వరకు నేను కొన్నిట్లో ఏకీపించలేకున్నాను సార్. ఏంటంటే ఒకడు చేయలేడు అనేది ఉత్తది సార్. నేను ఒక్కనే పొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనేది ఎంత పెద్దదంటే అంత పెద్దది ఈ రాష్ట్రంలోనే. నాకు తెలుసు, చెప్పండి. ఆ ఒక్క ఆర్యవైశ్య సభని నేను వణికిగలుగుతున్నా ఇప్పటికీ. అంటే వణికియగలుగుతున్నా. మీరు మీరేమనుకుంటున్నారంటే నేను వణికియగలుగుతున్నా అనుకుంటున్నారు. వణికియడం ఊపేశాను ఆల్రెడీ. ఆహా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అనుకుంటాడు ఆడో పిచ్చోళ్ళేరా అనుకుంటారు. అంతే కదా. మీరు అంటే ఫ్యాక్టే, ఒప్పుకుంటాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పెన్ అండ్ పేపర్ సార్. పెన్ అండ్ పేపర్లో నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని లెటర్లు ఇచ్చాయి. ఈరోజు ఆర్యవైశ్య సభ అనేది ఏదైతే ఉందో రెన్యువల్స్ ఆపిచ్చేశాను. ఈరోజు కన్యకా పరమేశ్వరి పొద్దుటూరు దేవస్థానానికి చిల్లిగవ్వ బంగారం లేదు. ఎవరింట్లో ఉంది ఆ బంగారం అంతా? అంటే కన్యకా పరమేశ్వరి వజ్రపు చీర ఎవరికాడు ఉంది, కన్యకా పరమేశ్వరి కూడా బంగారం చీర ఎవరికాడు ఉంది, ఎవరింటికి వెళ్ళిపోయాయి? మీరు కులానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ నేను మీకు లాజిక్ అంటే నేను ఒక్కరిని అనే పదాన్ని ఎందుకు చెప్పాను అని చెప్తున్నాను సార్. మీరు మీరు ఇప్పుడు దాకా ఇందాక దాకా హిందుత్వం గురించే చెప్పాను. మీరు ఒక కులానికి సంబంధించినటువంటి ఒక టెంపుల్, దాంట్లోనే మెంబర్షిప్స్ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. దాని మీద నేను కొట్లాడుతున్నా. ఉన్నాయి కదా. మరి దాంట్లోనే ఇన్ని లోపాలు జరుగుతుంటే నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని కూడా నేను ఇక్కడ కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే, గవర్నమెంట్ ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాను. కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు అన్నింటినీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్లోకి బదిలీ చేయండి. ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది మా కులానికి సంబంధించింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో అన్ని కులాలలో ఉంటారు. ఏమవుతుంది? కార్పొరేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్నికలు జరపమంటున్నాం. కార్పొరేషన్ కూడా కార్పొరేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు సార్ గవర్నమెంట్ చేతిలో ఉండాల్సిందే సార్, ఉండాల్సిందే. కానీ పాలించేది నువ్వే కదా. ఎవడు సార్ పాలించేది? ఆర్యవైశ్య కార్పొరేషన్ వేరే వాడు కూర్చుంటాడు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. కార్పొరేషను ఎవరి చేత నియమించబడుతుంది? ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో, గవర్నమెంట్తోనే కదా. గవర్నమెంట్ అధికారం ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీకు అర్థం కావట్లేదు సార్. నాకు చాలా అర్థమవుతుంది. నీకు తెలిసి చేస్తున్నావు, తెలియక చేస్తున్నావు, నాకైతే తెలియదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఇప్పుడు దాకా ప్రైవేట్గా ఉన్నటువంటి నీ దేవాలయాన్ని తీసుకుపోయి గవర్నమెంట్లో ఇరికిస్తున్నావు. అవును సార్. ఎందుకు ఇరికిస్తున్నాను అనే దానికి కాదంటే, మాట్లాడుకో సార్. ఇప్పుడు ఎన్ని దేవాలయాలు గలాటలు లేరంటారు. నెల్లూరులో కొట్లాట ఉంది, ఊరికే. పొద్దుటూరులో కొట్లాట ఉంది, చాలా కొట్లాట ఉంది. చాలా తెలివిగా నన్ను అనుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి మూర్ఖపు పని వల్ల ఇప్పుడు ఇందాకేమో అన్ని దేవాలయాలు బయటకు రావాలని మాట్లాడుతుంటే, ఇప్పుడేమో సిస్టమ్ లేదు సార్. అక్కడ సిస్టమ్ డెవలప్ చేయమంటారు. ఎండోమెంట్స్ ఎన్నికలు జరపమంటున్నాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి, ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఎవడో పొద్దుటూరులో ఉన్న టెంపుల్లో వాడే ఎన్నికల అధికారి, వాడే ప్రెసిడెంట్, వాడే సెక్రటరీ అన్ని వాడే. అదేటైతుంది? అక్కడ పోరాడకుండా నువ్వు అన్ని చోట్ల రావాలి. ఎన్నికలు జరపాలి కాదు. నువ్వేం చేస్తున్నావు? అక్కడ పోరాడకుండా నువ్వు పోయి దాన్ని తీసుకుపోయి మళ్ళా గవర్నమెంట్ లో ఇరికిస్తావు. మీకు అనే పదాన్ని చెప్తాను చూడండి సార్. నాకు మీరు గవర్నమెంట్ అడిగినట్టు లెటర్ ఇవ్వండి, నేను హైకోర్టుకి వెళ్తా. నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తేకుంటే అడగండి. ఏం ప్రయోజనం అంట? ఎన్నికలు జరిపేదానికి సార్. నీకు ఎన్నికలు ప్రతి దేవస్థానానికి ఎన్నికలు జరిపే విధంగా నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాను. తీసుకురాపు. మీరు గవర్నమెంట్కి ఇచ్చినట్టు, గవర్నమెంట్ దీన్ని మేము ఇవ్వము అన్నట్టు కాగితం ఇవ్వండి. వాళ్ళు ఇవ్వము అని చెప్పరు సార్. చట్టాలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు సార్. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్కి తిరిగి దాని మీద మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు అని అడగాలి. నేను చేశాను. నేను కన్యకా పరమేశ్వరి నేను ఇచ్చిన ప్రతి ఫిర్యాదు మీద హిందూ దేవాలయాలన్నింటి మీద చేయొచ్చుగా. ఇప్పుడు మీరు అన్నారు సార్, నేను హిందూ దేవస్థానాల తరపున ప్రతినిధిగా నేను లేను. ఎందుకు లేరు? నేను ఆచరిస్తున్నానే కానీ హిందువులు నా మాట వినే పరిస్థితి లేదు. నీ కుల దేవస్థానానికి కూడా ప్రతినిధివి కాదు. నేను కొట్లాడుతాను. నేను ప్రతినిధిగా అయ్యా నా హక్కుని లాక్కున్నారని కొట్లాడుతున్నాను. నా హక్కుని లాక్కున్నారు, నేను కాదంటున్నారు. నేను ఏళ్ళు డబ్బు కట్టాను అంటున్నా. అక్కడేమో నువ్వు నీ ప్రతినిధిత్వం కోసం పోరాడుతున్నావు. అవును. ఇక్కడ ప్రతినిధిగా దీన్నే ద్వంద్వం అంటారు సార్. నేను తీసుకోమంటున్నా సార్. నేనేమంటున్నా, అయ్యా ఇప్పుడు పొద్దుటూరులో నేను ఉన్నాను సార్.
నేను శివుణ్ణి మాత్రమే కొలుస్తా. నేను శ్రీశైలం బ్రహ్మనామిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్తా. అక్కడ నాకు సభ్యత్వాన్ని మీరు నిర్దేశిస్తే నేను డబ్బు కడతా. దాంట్లో కూడా రకాలు కావాలి అంటున్నా. ప్రతి కులం వాడికి దాంట్లో ప్రతినిధి ఉండాలి. దాంట్లో కూడా బోర్డు చైర్మన్ కావాలనుకున్నారు అనుకోండి, దానికి ఇంత మొత్తం కట్టే వాళ్ళు ఉండాలి. మెంబర్ కావాలనుకునే వాడు ఇంత మొత్తం కట్టేటట్టు ఉండాలి. అట్లా ప్రతి సంవత్సరము ప్రతి నెల కట్టాలి. శుభ్రంగా అమ్మేమంటున్నారు. ఏం సార్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు సార్ అమ్మేమంటున్నారు. ఎందుకు అమ్మేది? అది కాదు, ఆ డబ్బులు ఎవరు తినాలి సార్? అయితే కాదు, ఆ డబ్బులు ఎవరు తినాలి? నా హిందువులు నేను కట్టిన డబ్బు నేను ఎందుకు తినకూడదు? నేను నాకు 200 కోట్లు ఉన్నాయి, 400 కోట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 కోట్లు పడేసి చైర్మన్షిప్. ఇప్పుడు అట్ట రాదు, ఎన్నికైనా జరుగుతుంది సార్. దానికి డిసైడెడ్ అమౌంట్ అంటున్నా, డిసైడెడ్ అమౌంట్. సార్ మీరు ఒక ట్యాక్స్ ప్లేయర్ లో ఎంతసేపు కడతారండి సార్? ప్రతి నెల కట్టాల్సిందే. డిసైడెడ్ అమౌంట్. నువ్వు టోటల్ పీపుల్ ఊరికే డిస్కషన్ అనేది కావాలి కదా సార్. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తావు నువ్వు. గ్రూప్ ఆఫ్ పీపుల్ సార్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవాలి. ఎట్లా జరుగుద్ది? ఆ ప్రయత్నం చేయాలి సార్. ఇప్పుడు వాళ్ళ ముస్లింస్ లో అలాగా సార్, ముస్లింస్ ఐకమత్యం ఎలా వచ్చింది, క్రిస్టియన్స్ ఐకమత్యం ఎలా వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు? నీ కుంపటి నువ్వు వెలిగించుకోవాలి, ఎందుకు రాలేదు? నేను మీకు మనోహర్ గారు మీకు ఒక విషయం అర్థం కావట్లే. నేను ఇంట్లో కూర్చొని నేను నా సాధన సార్, నేను ఇంట్లో కూర్చొని నేను ఇంట్లో కూర్చొని నేను ఆచరిస్తూ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే మై వాయిస్ షుడ్ బి గోన్ టు ద పీపుల్. ఇట్ విల్ గో. నేను అడుగుతున్న సంస్కరణ అంటే ఏంటంటే, డబ్బుల మీద పెత్తందారీ వ్యవస్థ నాకే ఉండాలి. నాకు చెప్పకుండా ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి నన్ను కట్టమంటుంది. నేను ఎందుకు కట్టాలి? ఆ డబ్బు తీసుకుపోయి లేనివాడికి ఇచ్చింది. నువ్వే కదా ఎన్నుకున్నావు. అప్పు చేయని చెప్పానా? ఆ అప్పు తీసుకొని పోయి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికి ఇచ్చి నా నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద మీరు కోర్టులో కేసులు వేయచ్చు. ఖచ్చితంగా ఖచ్చితంగా వేస్తాను. ఇప్పటికి నేను వేసేదానికి రెడీగా ఉన్నాను. నాకు కావాల్సిన సబ్జెక్ట్, నాకు మెటీరియల్ దొరకట్లేదు. ఆ మెటీరియల్ దొరికిన మరుక్షణం వేస్తాను. ఏం మెటీరియల్? ఇంట్లో కూర్చొని మెటీరియల్ కావాలంటే రాదు. ఇంట్లో కూర్చొని మెటీరియల్ తెచ్చుకోవాలి. ఆర్టీఐ ద్వారా అన్నారు కదా, ఆర్టీఐ స్పెషలిస్టులు ఉన్నారు, కాంటాక్ట్ దెమ్. సార్ నేను 200 నేను కనీసం అంటే 196 డిపార్ట్మెంట్ టచ్ చేశాను. నాకడ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ నాకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళాలంటే ఇట్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. నా భావజాలాన్ని కలిగిన లాయర్లు కూడా కావాలి. నా ఆస్తులు అడిగే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకు మీరు సొంతంగానే వాదించవచ్చు. నేను సొంతంగా కింది స్థాయిలో వాదించుకోవచ్చు. హైకోర్టులో వాదించేదానికి అంత ఈజీ కాదు. ఎక్కడైనా వాదించుకోవచ్చు. సుప్రీం కింది కోర్టు అయితే నా కేసు నేనే వాదించుకుంటున్నాను సార్. సుప్రీం కోర్టులో కూడా వాదించుకోవచ్చు. కానీ మనకు ఆ ప్రొసీజర్ తెలియకపోతే కోర్టు సమయాన్ని వృధా చేసేందుకు మన మీదనే మళ్ళీ పెనాల్టీలు కూడా ఇస్తారు. తెలుసుకోండి. కాబట్టి కింది స్థాయిలోనే కొట్లాడుతున్నా కానీ పై స్థాయిలో నేను నా భావజాలం కలిగిన అడ్వకేట్లు దొరికినప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు మీకు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది నేను అర్థమవుతున్నది కాబట్టి నాలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు నాకు దొరుకుతారు. ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే హిందుత్వంలో మార్పు రావాలి అంటే హిందుత్వానికి విధి విధానాలు లేవు, ఒక ఓనర్ లేడు. ఇప్పుడు వాళ్ళకు సార్ ఇది చాలా విలక్షణమైనటువంటి ధర్మం హిందుత్వం అనేది. దీనికి ఎవడు ఒక ఓనరు అంటే ఓనర్ అన్నట్టే సార్, ఒక గురూజీ లేదు, ఒక గురూజీ ఉండరు. కారణం ఏంది? అనేక సాంప్రదాయాలతో కూడినటువంటి సమాజం ఇది. అనేక సాంప్రదాయాలు. ఇప్పుడు మీకు ముస్లిమ్స్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళ మీదకి వచ్చేటప్పుడు ఒకటవుతారు, కానీ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు వస్తుంటారు. సార్ చిన్న లాజిక్ దీంట్లో మీరు అన్నారు కూడా చెప్తా సార్. ముస్లిమ్స్లో కూడా 5 6 తెగలు ఉన్నాయి. 72 తెగలు ఉన్నాయి. అంటే మన హిందువులలో కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాళ్ళల్లో కూడా కులాలు ఉన్నాయి. 72 కూడా కులాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఒకే దేవుడు కావడం వల్ల, ఒకే చోట వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఆ ఐకమత్యం వాళ్ళలో ఉంది. ఒకే చోట వాళ్ళు చేయరు. మీరు ఈ మసీదుకు మీరు అన్నారు, ఇందాకనే అన్నారు, మళ్ళా మర్చిపోతున్నారు. ఈ మసీదులో మెంబర్ అయినోడు ఇంకొక మసీదుకి వెళ్ళడు. వెళ్తాడు ఏదైనా టైం బీయింగ్ గా, అంటే ఒక చోటికి వేరే ఊరికి వెళ్ళాడు, ఏదో టూరిజం లాగా వెళ్ళొచ్చే అంతే తప్ప హక్కుదారుడుగా వెళ్ళేదానికి లేదు. ఈ దీంట్లో మెంబర్ దీంట్లోనే. అవును. సో హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ దట్ కమిటీ. చేస్తాడా చేయట్లేదు. నేను దాన్ని కూడా చెప్తున్నా. అరే బాబు, నీకు నీ దేవుడిని నాకెందుకు బీదరికాన్ని నీ దేవుడిని ప్రశ్నించు అంట. వాడు ఎంతసేపటికి వాడు చెప్పింది వినడమే తప్ప ఈ ప్రశ్న లేదు సార్. నేను నాకున్న క్రిస్టియన్ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ కూడా అడుగుతా, ఒరే నువ్వు మసీదుకు డబ్బు కడుతున్నావు, క్రిస్టియన్కు నువ్వు చర్చికి డబ్బు కడుతున్నావు, తిరిగి నాకేమిచ్చింది అని అడుగు. నాకెందుకు ఉపాధి చూపించలేదని అడుగు. నీ మసీదు రూమ్లు ఉన్నాయి, చర్చి రూమ్లు ఉన్నాయి, ఆ చర్చి రూమ్ నాకు కావాలని అడుగు. వేరే మతాలకు ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వరు అని అడుగు.
అని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే నీ మతమే నీకు ఇవ్వనప్పుడు పక్కనోడు ఎందుకు ఇస్తాడు రా నీకు అంట. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అంటే దే షుడ్ క్వశ్చనింగ్ అనేది లేకపోతే కష్టం సార్. నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి పొద్దుటూరులో నేను వితండవాదిని అయ్యాను. బట్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ఆన్సర్ టు మీ. బట్ ఐ ఆమ్ ద విన్నర్. నేను ఆల్రెడీ విన్ అయిపోయాను. బట్ ఇంకేంటంటే అధికారికంగా ప్రకటించడం ఒకటే తరువాయి. ఎందుకంటే నా కాడ ఎవ్రీథింగ్ ఇన్ పెన్ అండ్ పేపర్లో ఉంది. నేను ఒక సొసైటీ రెన్యువల్ని ఆపేయగలిగాను అంటే నేను గెలిచలేదా? ఆ పక్క ఎంతో బలీయ శక్తులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు హైకోర్టుకి వెళ్తున్నారు దాని మీద ఆర్డర్ తెచ్చుకునేదానికి. అక్కడ కూడా దారులు మూసేశాను, అన్ని రకాలుగా దారులు మూసేశాను. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు, ఎవ్రీ ప్రూఫ్ నా కాడ ఉన్నాయి. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోతే వాళ్ళ మీద నేను మళ్ళీ కేసు పెట్టేదానికి రెడీగా ఉన్నా. నేను హిందుత్వాన్ని కూడా ఎందుకు కోరుకుంటున్నా అంటే హిందుత్వంలో మార్పులు రావాలి, మనకు హక్కులు దొరకాలి, ఆ పెత్తనం రావాలి అంటే ఎన్నిక జరిగే విధానం రావాల్సిందే అన్నది నా వర్షన్. 1000 సంవత్సరాల నుంచి నిన్ను నిద్రపుచ్చారు. స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నటువంటి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం కాదు అది. అది అధికార బదిలీ. నేను మీకు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మనల్ని నిద్రపుచ్చారు 70 ఏళ్ళు. సార్ నాది నిజంగా ఇందులో మెయిన్ ఒక అంశం చెప్పాలి సార్. అది చాలామంది దళితులు అని ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు సార్. దీంట్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది సార్. దళితులు అనే పదం ఎక్కడ ఎప్పుడూ లేదు. మాంసం తినే వాళ్ళని అందరినీ కూడా శూద్రులు అన్నారు అంతే. మళ్ళీ రాంగ్. మాంసం తినేవాళ్ళని అని మళ్ళీ మీరు సపరేట్ చేయకండి. శూద్ర, మీకు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో తెలుసా? కాళ్ళతో ఎవరైతే పని చేస్తూ ఉండేవాళ్ళో అనే పదాన్ని మనకు చెప్పారు అని మనకు అంటారు సార్. నేనేమంటాను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. సరే పోనీ అది కూడా రాంగ్ అనే అనుకుందాం సార్. ఇప్పుడు నేను చెప్పేదేనండి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అని కృష్ణుడు చెప్పాడు. అంటే గుణకర్మ విభాగశః, గుణాన్ని కర్మని బట్టి విభజించబడతారు. నువ్వు కోమటోడి కడుపును పుట్టిన కాబట్టి కోమటోడిని అనుకోబాక. కోమటోడి కడుపును పుడితేనే కోమటోనే కాకేమైతా సార్? కాదు, నేను అదే చెప్తుంది. మనకు ధర్మం చెప్పింది ఏంటంటే వర్ణాలయ్యి, కులం కాదు. జస్ట్ ఫర్ నువ్వు కులస్థుడివి కావచ్చు, కోమటి కులస్థుడివి కావచ్చు, కానీ వైశ్య ధర్మాన్ని పాటించేవాడివి కాదు. మేబీ ధర్మం అదేంటో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నది. మీరు అసలు వైశ్య ధర్మం ఉందనేది కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. వైశ్య ధర్మం ఒకటి ఉన్నది. వైశ్య ధర్మం అని ఆ బుక్ ఏదైనా ఉంటే నేను చదివేవాడిని. బట్ మీకు అదే చెప్తుంది. నీకు కోమటోడికి పుట్టాను కాబట్టి కోమటోడు, బ్రాహ్మడికి పుట్టాను కాబట్టి బ్రాహ్మడు, శూద్రుడికి పుట్టాడు కాబట్టి శూద్రుడు. ఇప్పుడు శూద్రత్వం మైండ్కి సంబంధించింది, శూద్రత్వం నీ ఆలోచనకు సంబంధించింది, శూద్రత్వం నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు పనులకు సంబంధించిందే తప్ప శూద్రత్వం అనేది కులం కాదు. సార్ లెట్ మీ కంప్లీట్ అబౌట్ దళిత సార్. ఆ దళిత అనే దాంట్లో దేవాలయాలకు రానిచ్చేవాళ్ళు కాదు అని చాలామంది చెప్పేవాళ్ళు సార్. నిజంగానే రానిచ్చేవాళ్ళు కాదు, రానికూడదు అని కూడా నేను కొన్ని చోట్ల చెప్తాను. ఎందుకు రానికూడదు అనే దానికి ఏంటంటే దేవాలయంలోకి వచ్చేటప్పుడు కొన్ని నిర్దిష్టాలతో నువ్వు దేవాలయంలోకి రావాలి. స్నానం చేసి ఒక పద్ధతి, అంటే ఏ డ్రెస్ కోడ్ అయితే ఒకటి పెట్టి ఉంటారో ఆ డ్రెస్ కోడ్తో నువ్వు దేవాలయంలోకి వస్తే దేవాలయంలోకి మతము కులము చూడరు. ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అరే నీదేం మతం రాని కూడా అడగడు, ఏ దేవాలయంలోకి పోయినా అడగడు. బట్ యూ షుడ్ అదేమంటారు, ఒక నిబంధనను పాటించాలి. ఆనాటి కాలంలో వాళ్ళు పాటించలేదు కాబట్టే వాళ్ళు గుళ్ళల్లోకి రానియలేదు. అట్ ది సేమ్ టైం ఆనాటి కాలంలో డబ్బు కట్టాలి అప్పుడు కూడా, పూర్వంలో కూడా. కాదు అక్కడ ఉన్న పరిస్థితులు వేర్లేండి. సార్ మీరు నరసింహ సినిమా చూసారా సార్? నరసింహ సినిమా చూసారా? మీరు సినిమాలు చూసి సినిమా రియాలిటీ అది సార్. సినిమాలో మీరు నరసింహ అనే సినిమాలో దేవలం బయటికి వచ్చి రజనీకాంత్ ఇక్కడ కూర్చొని బలిపీఠమో అదేదో ఆయన ఇస్తూ ఉంటాడు. రాజకీయాలు, ఈ ప్రపంచాలు, ఈ సిస్టమ్ ఏర్పడిందే దేవుడు అనే పేరు మీద మాత్రమే ఏర్పడ్డాయి. ఈ డబ్బు అనేది, దేవాలయాల్లో ఉన్న డబ్బు అనే దానికి కూడా ఎన్నికలు జరగాలి అనే దానికి కూడా నాది అదే. ఆ రోజు తీర్పు ఎందుకు ఇచ్చాడు? బలిపీఠం అక్కడ కూర్చొని ఆయన తీర్పులు ఇచ్చాడు. ఆ తీర్పుతో ఆయన పెద్దనే, బట్ కింద కూడా ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఈయన అధిపతిగా కూర్చొని ఉన్నాడు. అట్లా ప్రతి దేవస్థానం కాడ కూడా అప్పుల్లో ధర్మం ఉండేది. అన్ని కులాలకు, అంటే దళితులకు కూడా అవకాశం ఉండింది. అయితే ఎందుకు దేవాలయాలకు రానియలేదు అంటే వాళ్ళు నిర్దేశించిన డబ్బు కట్టాల్సిందే, అదే సమయం నిర్దేశించిన విధి విధానాలు పాటించాల్సిందే. మీకు అదే వచ్చిన ప్రాబ్లం మీతోటి. ఇప్పుడు దళితులు
సామాజికమైనటువంటి ఆంక్షలు ఉండేవి వాళ్ళ మీద, దళితుల మీద. అంటే దళితులు అసలు దళిత అనేటటువంటి పదమే లేదు లేదు. ఒక వర్గాన్ని సృష్టించింది, సమాజమే సృష్టించింది దాన్ని, సమాజమే సృష్టించింది. ఆ సృష్టించినటువంటి దాని మీద కొన్ని ఆంక్షలు ఉండేవి. అవి సామాజిక పరమైన ఆంక్షలే తప్ప అవి ఆర్థిక పరమైన ఆంక్షలు కాదు. నేను అనేది అదే సార్. ఇప్పుడు చాలామంది దేవాలయాలకు రానియలేదు అంటే, నేను ఏ దేవాలయాల్లో కూడా సరే నువ్వు సభ్యుడు అయినప్పుడే నీకు హక్కుదారుడు అవుతావు, నువ్వు సభ్యుడు కానప్పుడు హక్కుదారుడు కాదు. అప్పుడు సభ్యత్వాలు అప్పుడు సభ్యత్వాలు అనేవి లేవంటారు సార్. సార్ మీరు పూర్వకాలంలో మీరు వెళ్ళిపోయారు అనుకోండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయం మంచిదే. ఏది ప్రతి దేవాలయానికి మెంబర్స్ ఉండడం, ప్రతి దేవాలయ ఆ మెంబర్స్ మధ్యలో ఎలక్షన్ జరిగి వీళ్ళని ఎన్నుకోవడం, ఇది చాలా మంచి. అసలు ఏంది సార్, చాలా మంచి. భూములు కూడా పక్కకు పోవు. నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడ విభేదిస్తున్నానంటే, మీరు చెప్పిన సిస్టమ్ని విభేదించడంలే నేను, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వాడు చెయ్యడు అంటున్నా. చెయ్యడు అనేదానికి ఈ వేదికల ద్వారా జరిగిన వాళ్ళు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే అంటే నేను ఏ లైన్ అయితే చెప్పాను సార్, ఓన్లీ ఎలక్షన్స్ ద్వారా మాత్రమే ఈ వ్యవస్థను నిర్మించుకోగలము. ఈ హిందూ ధర్మం అని మనం ఏవైతే అనుకుంటున్నామో, ఎలక్షన్ల ద్వారా కూడా వ్యవస్థను కరెక్ట్గా నిర్ణయించలేము సార్. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, నేను ఇంకొక చిన్న ఇది చెప్తాను మనోహర్ గారు. ఎలక్షన్ల ద్వారా ఎట్లా మీరు నిర్దేశించగలరు? నేను మీకు ఒక ఎలక్షన్ సినారియో చెప్తాను, దాన్ని బట్టి మీరు అది కరెక్టా కదా అది కూడా చెప్పండి. మీరు 100 ఓట్లు ఉన్నాయి, 4 పార్టీలు నిలబడ్డాయి. ఓకే, 100 ఓట్లు 4 పార్టీలు, ఒక్కొక్కడికి ఇన్ని వచ్చినాయి, 25 వచ్చినాయి అనుకుందాం. 25 ఒక్కడికి 26 వచ్చినాయి, ఇంకొకటికి 24 వచ్చినాయి. మన రాజ్యాంగంలో అది ఇచ్చారు కాబట్టి ఒప్పుకుంటున్నారు సార్. కానీ 33% అబోవ్ ఎవరికైతే వస్తే వాడే గెలిచినట్టు నిర్ధారించాలి కాదు, లేదా 51%. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు రాజ్యాంగం మీరు చెప్పింది దాంట్లో ఒకటే సార్. ఇప్పుడు దాంట్లో ఎన్నికలు జరిగినాయన్నీ అట్లే. నేను అడిగేది ఇప్పుడు 75 మంది 74 వద్దన్నారు, 74 వీళ్ళు వద్దనుకున్నారు, అంతే కదా. అవును. ఇప్పుడు 74 వద్దనుకున్నవాడు రాజు అవుతున్నాడు. అవును, లేదు ఏదో ఆ పదవి సంపాదించుకుంటున్నాడు, అది తప్పే. మరి ఆ సిస్టంలో ఉన్న లోపం, ఆ లోపాన్ని సరిదిద్దేదానికి కూడా మన హిందూ ధర్మం అంటే రాజకీయాలు దేవాలయాల నుంచే మొదలవుతాయి. మనిషిని కలిపింది దేవాలయమే, హిందుత్వం కలిపింది దేవాలయమే. దేవాలయంలో మాత్రమే హిందువులు అందరూ ఒకటవుతారు. నీ ఇంట్లో నీ కులం, గుడికి వచ్చేటప్పటికి నువ్వు మతం. ఆ కలిపిన చోట రాజకీయం ఉంది. ఆ రాజకీయాన్నే భూస్థాపితం చేశారు. అక్కడ రాజకీయాలు మొదలైతేనే అన్నీ వస్తాయి. దేవుడి పేరుతో లక్షల కోట్ల డబ్బులు వినియోగంలోకి తేలేకపోవడమే మనోహర్ గారు. అందుకనే గవర్నమెంట్లు వాటిని చేతిలో పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి రావాలి అంటే స్వామీజీలతో కాదు సార్. స్వామీజీలు ఎప్పుడు కాలు మోపుతారో, స్వామీజీ ఎవరు సార్ ఇక్కడ లేనివాడు, అందరూ కోటీశ్వర్లే, వాళ్ళే వాళ్ళ కాళ్ళకు ముక్కితే 5 లక్షలు ఇవ్వాలంట. వాళ్ళు స్వామీజీలా? వాళ్ళు ఏమన్నా నా కోరికలు తీరుస్తారా? అట్టడోళ్ళు ఎవరు సార్ స్వామీజీలు? వాళ్ళ స్వామీజీ అనుకోవడం తప్పు. నన్ను అడిగితే వాళ్ళకంటే నేనే ఎన్నో నన్ను వచ్చి నా గాడికి వస్తే నేనే డబ్బులు కడతాను అంటున్నా. నీ సమస్య ఏందో చెప్పురా బాబు, నీ సమస్య తీర్చి నేనే నీకు డబ్బిచ్చి పంపిస్తా అంటున్నా. ఆ స్వామీజీ నా నుంచి డబ్బు తీసుకుంటాడు, కానీ ఆయన నాకేం ఇడంట. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఎందుకు స్వామీజీలు అవుతారు? దొంగనాయలు వాళ్ళందరూ. వాళ్ళు స్వామీజీలు కాదు, దొంగలు వాళ్ళు. కోట్లు మూలుకొని హిందూ మతం పేరు చెప్పి దోచుకునే వీళ్ళు స్వామీజీలు ఎందుకు అవుతారు? వాళ్ళు దేవాలయాల కాడికి పోవడము, వాళ్ళకి పోయి మర్యాదలు. వాళ్ళ ఆస్తులు ఏమైనా ప్రభుత్వానికి ఇచ్చారా? వాళ్ళ ఆస్తులు ఏమైనా బీద వాళ్ళకి ఇచ్చారా? పోనీ తీసుకున్న వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారా? హిందువులకు అందరికీ ఫ్రీ అని ఏమైనా చెప్పారా? మదర్సాలు ఫ్రీ, క్రిస్టియన్ స్కూళ్ళు ఫ్రీ, హిందూ స్కూల్ ఎక్కడ ఫ్రీ చెప్పండి? హిందూ స్కూల్ యాడ్ ఉన్నాయి అసలు. అంటే వాళ్ళు పెట్టమనండి, వాళ్ళు పెడితే వద్దన్నారా? ఇప్పుడు చిన్నజీఆర్ గారు ఉన్నారు, చిన్నజీఆర్ గారు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, ఫ్రీ ఏమని ఇచ్చాడా? ఫ్రీ ఏం కాదు కదా. హిందువులకు ఫ్రీ, ఇదో నా ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో ఫ్రీ వచ్చేయండి అని అనండి, అప్పుడు నేను ఆయన ఒప్పుకుంటాను. అరే ఆయన ఎక్కడ ఏం తీసుకున్నాడో సంబంధం లేదు. ఇప్పుడు సాయిబాబా ఉన్నారు పుట్టపర్తి, ఆయన అన్నీ ఫ్రీ. ఆయన ఎవరు తిట్టేదానికి రెడీగా లేరు. ఎందుకంటే మేబీ ఏమన్నా నేనైతే తిట్టాను, ఎందుకంటే ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఆయన ఎన్ని రకాలుగా తిట్టారో మీకు తెలియదు, మాకు తెలుసు. అంటే నేను ఆయన ముఖ్యనోని కాదు సార్, బట్ ఆయన ఏదైతే ప్రతిఫలాలు ఇప్పటికీ ఫ్రీగా పోయి తింటున్నారు, ఫ్రీగా చదువుకుంటున్నారు కాబట్టి ఆయన చెడు చేశాడా మంచి చేశాడో నాకు తెలియదు, బట్ హీ హ్యాస్ డన్ ఎ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్ అంట. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఎవరైతే ఈ స్వామీజీలని చెప్పబడుతున్నారో వాళ్ళందరూ స్కూళ్ళు కట్టించి, ఎందుకండి
దేవాలయాలు మన చేతుల్లో కానీ ఉంటే, మన దేవాలయాలు మన చేతుల్లో ఉంటే, మనం చేయగలిగినన్ని సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఇంకెవడు చేయలేదు. అంత సంపద మన కాడే ఉంది సార్. నేను అదే చెప్తున్నది. దానికి ఒక విధి విధానాలు రూపకల్పన జరగాలి. ప్రతి ఊర్లో ఇంతకుముందు 3 రకాల భూములు ఉండేవి. తెలుసా మీకు? తెలుసా? తెలీదు. మీకు చెప్తే తెలుసా తెలియదని తెలుసుకుంటా సార్. ఒకటి గుడిమాన్యం. అవును, గుడిమాన్యం ఉండేది. 2 బడిమాన్యం. 3 గోచర భూములు. గోచర భూములు అంటే ప్రతి ఊళ్ళో గోవులు ఉండేవి. ఓకే. గోవులు తిరగడానికి, తిండి తినడానికి భూములు ఉండేవి. ఓకే, నాకు తెలియదు. అలాటెడ్. ఎందుకు గోచర భూముల మీద మీరు ఊరికే? నేను ఎప్పుడు వినలేదు. బడిమాన్యం అంటే నేను చెప్తున్నా, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆర్టీఏఎస్ చూడండి, మీ పరిస్థితి ఎంతో తెలుస్తుంది. సరే, గోచర భూముల మీద అడుగుతా. గోచర భూముల్ని మాయం చేశారు. బడి మాన్యాలు మాయమైపోయినాయి. గుడి మాన్యాలు ఒక్కొక్కటి మాయం అవుతున్నాయి. వీటిని అన్నిటినీ హిందూ ధర్మం ద్వారా, దేవాలయాల ద్వారా మాత్రమే కాపాడొచ్చు. ఎందుకు మన పూర్వ సమాజాలు? మీకు ఇంకొక విషయం చెప్తానండి. నేను చెప్పినటువంటి విషయం కాదు ఇది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. మన బ్రిటిష్ వాళ్ళ టైంలో, బ్రిటిష్ వాళ్ళు వచ్చేదానికి ముందు భారతదేశం ఎట్టుండింది అనే దాని మీద ఒక పరిశోధన జరిగింది. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. 6 లక్షల గ్రామాలుంటే 7 లక్షల విద్యాలయాలు ఉన్నాయి. ఏంటి? 6 లక్షల గ్రామాలుంటే 7 లక్షల విద్యాలయాలు. ఇప్పుడు 7 లక్షల విద్యాలయాలు, 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి 7 లక్షల గ్రామాలు, 7.5 లక్షల గ్రామాలు ఉన్నాయి. విద్యాలయాలు అన్నీ ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు నీ సొంత డబ్బులతోనే కదా నువ్వు విద్యాలయాల్ని నడుపుకున్నావు. నీ సొంత డబ్బులతోనే కదా నువ్వు దేవాలయాల్ని నడుపుకున్నావు. ఆ రోజు ప్రభుత్వాలకు ఏ సంబంధం ఉండేది కాదు విద్యతో. అవును. దానికి బడిమాన్యం ఉండేది. బడిమాన్యం మీద వచ్చేటటువంటిది బడిలో ఉన్న ఆచార్యుడికి వాళ్ళకి జీతభత్యాల కింద ఇచ్చేవాళ్ళు. గుడిమాన్యం ఉండేది. గుడికి స్వామి నైవేద్యాలు కానీ ఉపదీప నైవేద్యాలకి ఆ పూజారి బ్రతకడానికి ఉండేది. ఇంకోటి చాకలి మాన్యం అనేది కూడా ఉన్నాయంట కదా సార్? అవి వేరు. అవి చాకలి మాన్యం ఉండేది, కుమ్మరి మాన్యాలు ఉండేవి. అవి వేరు. కుమ్మరి మాన్యాలు, చాకలి మాన్యాలు ఏంటంటే, ఇప్పుడు చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి అండ్ ఆరేసుకునేదానికి వాటికి కొంత స్థలం కావాలి కదా, వాటిని కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అండ్ కుమ్మరి మాన్యాలు మట్టి తీసుకొని, ఇప్పుడు ఈ చెరువులు ఉంటాయి, వాటిల్లో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాంట్లో మట్టి తీసి వాళ్ళు కుండల్ని తయారు చేసుకునేదాన్ని. నా ఒపీనియన్ అయితే ఏంటంటే సార్, హిందూ ధర్మం అనేది ఇప్పుడు నేను చెప్పిన రూల్ ప్రకారంగా వచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళందరూ బాగా సంపదలతో ఉంటారు సార్. అంటే ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో, కుమ్మరితనం ఉంది, కుమ్మరివాడికి అయ్యా నీకేం కావాలా. మీకు ఇంకొక విషయం సార్, ఇక్కడ మనకు మీరు దాన్ని అధ్యయనం చేయలేదు. నేను అంటున్నది అది. మీరు ఇస్తున్నటువంటి ఆలోచనలు మంచిగా, నేను చెడ్డాయని చెప్పట్లేదు. లోకి రావడానికి వాటిని రానియరు అనేదానికంటే సార్, ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే సార్, ఒక మంచి బ్యాక్టీరియాని పబ్లిక్లోకి ఇంజెక్ట్ చేస్తున్నా. అంటే దేవాలయాలకు ఎన్నికలు జరగాలి అనే విధానాలు ఎప్పుడైతే పబ్లిక్లోకి వెళ్తాయో, ఆ సంపద అనేది ప్రతి ఒక్కడికి హక్కు దొరుకుతుంది. ఎక్కడైతే ఇప్పుడు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు సార్? అక్కడ ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఎక్కువ జీతాలు ఇస్తారని చెప్పి వెళ్తున్నారు. ఈ దేవాలయాల్లో కూడా ఇంత సంపద ఉందిరా బాబు, నువ్వు డబ్బు కట్టి హక్కుదారుడి కా అన్నామంటే అవుతారు. నిజమే సార్. అక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను, మీరు బాగా తెలుసుకోండి. ఈరోజు మా బజార్లో ఉండే ఒక చిన్న దేవాలయం, ఆ దేవాలయంలో మెంబర్షిప్ రైజ్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా నేను మెంబర్షిప్ తీసుకుంటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెల కట్టాలి. నెల కాదు, రోజు కడతా. ఓకే, నాకు ఏ ప్రాబ్లం లే. కానీ ఆ మెంబర్షిప్ సిస్టమే లేదు, దాన్ని రానిరు అంటున్నా నేను. అది మీరు పెట్టుకుంటే వద్దు అనేదానికి ప్రభుత్వం ఏమన్నా అనిందా? ఆ సిస్టమే లేదనంటది. లేదు అంటే ఇప్పుడు మాకు కావాలి అని మీరు లెటర్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేసేదానికి లేదు సార్. అది బికాజ్ సిస్టమ్ ఓపెన్ అయ్యి, సిస్టమ్ డెవలప్ అయింది, సిస్టమ్ ఫామ్ అయింది. అట్లే నిన్నగాక మొన్న మేము మన చిలుకూరు బాలాజీ ఇంటర్వ్యూ చేసాం ఆయనతో. వాళ్ళ టెంపుల్
ప్రభుత్వంలోకి ఇచ్చేలా. అవును, కారణం ఏంటంటే హుండీ లేదని. అవును, హుండీ లేదు, అది వాళ్ళ సొంత దేవాలయం. సొంత దేవాలయం కాదు, అంటే దానికి ఒక ట్రస్టీస్ ఉన్నారు, ఏదో ఉన్నది, దానికి ఏదో సిస్టమ్ ఉంది, అది ఆయన చెప్పారు, చెప్పుకొచ్చారు ఆయన దాన్ని. ఇప్పుడు కానీ అయినా సరే ఆయన ఎంత పోరాడాడు తెలుసా దానికోసం. అవును, దాని వాళ్ళ ఏది ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా ఉండడానికి ఆయన ఎక్కడ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అంత ఇది ఎంతమందికి ఉంటుంది చెప్పండి సార్. హీ ఈజ్ ఏ జెన్యూన్ పర్సన్ సార్. ఎస్, ఎందుకు డౌటే అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా గురూజీలు ఎవరు ఉండాలి అంటారంటే నిస్వార్థంగా నిజాయితీగా చేయగలిగే వాళ్ళే గురూజీలుగా ఉండాలి. ఈజ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్. ఎందుకంటే వాళ్ళకి నేను ఆ గుడికి వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళి చూశాను. కళ్ళు మూసుకుంటే కూడా దేవుని కాడికి వచ్చి కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు అయ్యా, నువ్వు దేవుణ్ణి వచ్చి చూడాలనుకుంటున్నావు కదా, చూడు కళ్ళతో, కళ్ళు ఎందుకు మూయాలి అని హీ హాజ్ ఓపెన్ మై వైస్ చెప్తాడు. ఎందుకంటే దట్ ఈస్ ద ట్రూత్. ఎస్, ఆ విధమైన జ్ఞానాన్ని బోధించే గురువులు ఇక్కడ లేకపోవడమే లోపం. మీకు ఇంకొక విషయం, అట్లాంటి వాళ్ళందరితో కలిసి మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం సార్. మాకు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. ఇంతసేపు మీతోటి మేము వాదించడానికి కారణం ఏంటంటే మీరు చెప్తున్నటువంటి సిస్టమ్ ఇస్ ఎ గుడ్ సిస్టమ్. దట్ ఈస్ డెమోక్రసీ సిస్టమ్ సార్. డెమోక్రసీలో రెండే సార్, మనిషి చూసింది డెమోక్రసీలో డెమోక్రసీ లేదు, మనిషి చూసింది రెండే సార్. రాజుల కాలాన్ని చూశాడు అంటే రాజు మాత్రమే యజమాని దేవాలయానికి, తర్వాత డెమోక్రసీనే. లేదు లేదు లేదు, మీరు మళ్ళీ ఇక్కడ పొరపాటు పడ్డారు. మన దేశంలో ధర్మం ఎట్లా ఉండేదంటే దేవుడే రాజ్యానికి రాజు. అంటే కంటికి కనిపించినది ఎట్లా సార్? వినండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ కింగ్ ప్రతినిధిగా రాజు రాజ్యపాలన చేసేవాడు. అది మన దేశంలో ఉన్న సిస్టమ్. అది సిస్టమ్ ఏమో కానీ కంటికి కనిపించినది అయితే రాజే కదా. అండ్ ఇన్ ఎడిషన్ మీరు ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ఎవ్వడు అధిపతి ఉండడు. కింగ్ ఈజ్ డైటీ. ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆయనే డైటీ, ఆయనే కింగ్ దానికి. అందుకే తిరుమలలో ఈనాటికి కూడా సాయంత్రం పూట ఆయనకు జమా ఖర్చులు చెప్తారు అందరూ కూర్చొని. తెలుసా మీకు? చూడండి, జమా ఖర్చులు చెప్తారు. జనాలకు చెప్పరు కానీ ఆయనకు చెప్తారు. అట్లా చాలా దేవాలయాల్లో ఉంది, ఈనాటికి ఉంది. అందుకే సార్ ఆ సిస్టమ్ మారాలా. సిస్టమా సార్? ఇప్పుడు మన డెమోక్రసీలో ఉన్నప్పుడు డెమోక్రసీ లేదు అంటే ఏంటంటే సార్, ముస్లిమ్స్లో డెమోక్రసీ ఉంది, క్రిస్టియన్స్లో డెమోక్రసీ లేదు. మీరు ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో జైన్లో కూడా డెమోక్రసీ ఉంది. ఎన్నికలు జరుగుతున్నాయి సార్ వాళ్ళ టెంపుల్స్కి. కాదు, అక్కడ డెమోక్రసీ కాదు, ఆటోక్రసీ. వాళ్ళకు కూడా డబ్బులు, ఇప్పుడు ఏదైతే మసీదులో డబ్బులు మిగిలి ఉంటాయో వాళ్ళకి తీసుకుంటున్నారు, చర్చిలో ఉన్న డబ్బులు వాళ్ళకి తీసుకుంటున్నారు, జైన్లో ఉన్న టెంపుల్ వాళ్ళకి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అది బయటికి తెలియవు కదా సార్. ఇప్పుడు వాళ్ళు పావులా వడ్డీకో, రూపాయి వడ్డీకో, ₹10 వడ్డీకో తీసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఆ హిందూ దేవాలయం నాకు ఇవ్వాలి కదా. అట్లా ఏం జరగడం బయటికి రావు సార్, అంతే. కాదు, అక్కడ జరుగుతున్నది తెలుసు మాకు. అంటే అఫ్ కోర్స్ ఇది వేదిక కాదు కాబట్టి అంటే మనం ఏం చేయాలంటే సార్, మన సొసైటీతో పాటు ఇతర సొసైటీలు కూడా, ఇప్పుడు నాకు వ్యాపారం ఇచ్చే వాళ్ళు సాయిబులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బు నేను తీసుకుంటున్నా, వాళ్ళు ఇచ్చే వాళ్ళతోనే స్నేహంగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా నేను మంచి చేయాల్సిందే. మనోహర్ గారు, మీరు ఒకసారి ఏదో చర్చిలోకో లేకపోతే దీంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తున్నంత మాత్రాన మీకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు. నేను అదే చెప్తుంది. మేము ప్రతి విషయంలో చాలా ఇన్డెప్త్ వెళ్ళి ఆలోచించేటటువంటి వర్కర్స్ మేము ఏదో మేము పోరాట వీరులు సూర్యులు అని చెప్పుకోవడం మేము. నేను ఇక్కడ కూడా సార్, నేను యాక్చువల్గా నేను ఇక్కడ ఇంకొక పదాన్ని లాస్ట్ అదే చెప్పాలనుకుంటున్నాను సార్. నేను హిందువుని, బట్ నేను స్వార్థంతో కూడిన హిందువుని. అంటే నేను నా ఇంటి వరకు నేను ఉంటూ నేను హిందుత్వానికి డబ్బు కట్టగలను, అంతే. నేను వర్క్ చేయలేను. ఇక్కడ తీవ్రవాది అనే వర్డ్ నాకు ఇక్కడ అంటే సార్, ముస్లిమ్స్లో కానీ, క్రిస్టియన్స్లో కానీ, హిందువుల్లో కానీ, నువ్వు ఒక టెంపుల్లో నువ్వు ఒక మెంబరు లేదా ఒక మసీదులో ఉండి నువ్వు మిగతా ఎక్కడో జరిగిపోయిందని నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం తప్పు అంటాను. నీ దేవాలయంలో జరిగినప్పుడే నువ్వు మాట్లాడాలి, కానీ లేదు నీ దేవాలయం తరపు నుంచి నువ్వు బయటకు వచ్చి ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి నువ్వు నేను ఐఆమ్ ఫర్ ద సొసైటీ అని నువ్వు ముందుకు రా. నేను మీకు ఒక విషయం, ఆ ముస్లిం అనేవాడు ఎవడు పడితే వాడు మాట్లాడకూడదు. నేను మీకు ఒక విషయం చెప్తానండి. వరంగల్లో తెల్లవారుజామున ఒక టెంపుల్లో కొత్తగా ఆయనకి మైక్ సెట్ ఇచ్చారు, సుప్రభాతం పెట్టాడు.
కొంచెం పక్కనే ముస్లిం బస్తీ వచ్చి అతన్ని చంపేస్తారు తెలుసా మీకు? అంటే ఆ గుడి కట్టి ఎన్ని రోజులు అయింది సార్? ఓల్డెస్ట్ టెంపుల్. ఓల్డెస్ట్ టైం కానీ కొత్తగా ఆ మైక్ పెట్టాడు. అది కొంచెం సామరస్యంగా అక్కడ ముందే పెట్టాలనుకున్నప్పుడు అందరితో మాట్లాడుకొని దానికి ఒక సౌండ్. పోనీ చంపేయడం కరెక్ట్ అంటారా? తప్పు కదా. అదే నేను అంటున్నా, అది కూడా నేనేమంటున్నా సార్, ఇక్కడ టెర్రరిస్ట్ అనేదానికి ప్రూవ్ చేయడం ఎంత ఈజీ అంటారా చెప్పండి సార్. ఈజీ. మీకు ప్రొద్దుటూరులో కూర్చొని సార్ నేనేమన్నా ఇక్కడ పాయింట్ చెప్పాను సార్. ఇండియన్ సిస్టమ్ లా అండ్ లాజిక్ ఈజ్ వెరీ ఈజీ సార్. టెర్రరిస్ట్ అని ప్రూవ్ చేయడం ఈజీ. ఇప్పుడు ఎవరైతే చంపబడ్డాడో అతను ఆ బస్తీ వాడే అయి ఉండి ఆ మసీదులో వ్యక్తి అయి ఉంటే హీ కెన్ బి అతన్ని ఆ మసీదు నుంచి వెలేయచ్చు, ఆ మసీదు నుంచి తీసేయచ్చు. ఎందుకంటే ఏ దేవుడు ఒప్పుకుంటాడు సార్ చంపేదానికి? ఏ దేవుడు ఒప్పుకుంటాడు? చంపమని ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నట్టు ఏమో తెలీదు. ఈ విషయంలో మీరు తెలుసుకుంటే మంచిది. మీరు ఖురాన్ చదివారా? అస్సలు నేను భగవద్గీతనే చదవాలి. ఇంకా మాట్లాడకండి. నేను భగవద్గీతనే చదవలేదు. అండ్ బైబిల్ చదివారా? అయితే మాట్లాడకండి వాటిని గురించి. వాటిల్లో ఏం చెప్పబడిందో మాకు తెలుసు. దానికి అందుకే మీరు ఆ జోలికి రాబాకండి. ఆ జోలికి వస్తే మీరు నిలబడలేదు. ఏ దేవుడు చెప్పాడు మాకు తెలుసు సార్. ఇక్కడ నేను లాజిక్ ఏం చెప్తాను, నిన్ను నమ్మని టెర్రరిస్ట్ అంటున్నా సార్. నిన్ను నమ్మని వాడిని గొంతు కోసే అన్నటువంటి మాటలు నేను దీంట్లో చూపిస్తే ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. పోరాటండి. నేను బ్యాన్ చేయొచ్చు. చూపిస్తే చాలు. ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. ఎవరి కాడైతే ఉందో వాడిని లోపలేసి నేను చూపిస్తా. రాజ్యాంగం ప్రకారంగా లోపల. అయ్యో మీరు ఆ విషయమే సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది 22 ఆయాతులు దీన్ని టెర్రరిజంని ప్రోత్సహిస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళినటువంటి వాడి మీద 25,000 జరిమానా వేసి పంపించారు. మీరు న్యాయాన్ని గురించి మనోహర్ మీకు తెలియనంత మాత్రాన అది నిజం కాదు. లేదు సార్, మీరు అన్న దాంట్లో నేను ఏకీపించలేదు. ఏంటంటే ఆ లైన్ ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకొని ఆ లైన్ తీసేయమనే చెప్తుంది కాన్స్టిట్యూషన్. సార్ ఆ లైన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఎందుకు సార్? హైకోర్టుకి వెళ్ళొచ్చు ఫస్ట్. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? చెప్పండి సార్, చెప్పండి. హైకోర్టుకి ఎందుకు? సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా డబ్బులు పెడితే న్యాయాన్ని కొనుక్కోవచ్చు ఈ దేశంలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ హిందూ ధర్మం కోసం పోరాడే లేరు సార్. మీడియా సంస్థలే మీకు నేను అంటున్నది అదే. మీకు ఏం తెలుసు? తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వేయండి సుప్రీంకోర్టుకు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అది హిందూ ధర్మానికి విరుద్ధం. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వేయమనండి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బోర్డు వేయాలా? అవును, అది అడగండి. వెయ్యరు. ఎందుకు వేస్తారు సార్? హిందూ ధర్మం మళ్ళా ఇదో ఈ వెర్రితనం మానేయండి మనోహర్ గారు. కొంచెం రేషనల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీరు చెప్పేది తప్పని చెప్పట్లే నేను. మీరేమంటున్నారంటే అయ్యే తిరుమల తిరుపతి ఎవడు వేయాలా? తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అది బోర్డు చైర్మన్ వేయాలా? ఎందుకు వేస్తాడు? బోర్డు చైర్మన్ మళ్ళా సెక్యులర్ వాది. మీరు గ్రౌండ్ అనేది వేరు సార్. ఇంటికి వచ్చినప్పుడు సెక్యులర్, ఇన్స్టిట్యూషన్ లో కూర్చున్నప్పుడు సెక్యులర్ గా ఎవరికి చెప్తారు? ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేందుకోసమే ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆ మాట మనోహర్ అంటే సరిపోదు. టీటీడీ చైర్మన్ అయినా ఎవరైతే ధర్మకర్తలుగా కూర్చొని ఉన్నారో ఆ ధర్మాన్ని కాపాడేందుకోసమే వాళ్ళు కూర్చున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? చెప్పండి సార్. మేము ఇప్పుడు హరికిషన్ జైన్ ఉన్నారు కదా, ఇప్పుడు వీటి మీద సుప్రీంకోర్టులో అన్యమతస్థులు మా దేవాలయంలో పనిచేస్తున్నారు, అన్యమతస్థులకి ఇక్కడ షాపులు ఇచ్చారని శ్రీశైలం దేవస్థానం మీద కోర్టుకు వెళ్తే శ్రీశైలం దేవస్థానం దాన్ని అపోజ్ చేసింది. ఎందుకని సార్? ఏ కారణాల చేత? అది కూడా బయటికి రావాలి కదా. ఇప్పుడు ఆ కారణాలు కూడా బయటికి, అపోజ్ అనే వర్డ్ కాదు సార్, మనము కూర్చి కాదు, ఆ వర్డ్స్ కూడా బయటికి వచ్చినప్పుడు సో దట్ వీ కెన్ మనము బాబు. ఇప్పుడు నీ ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నావు తెలుసా నువ్వు? నిజంగా అయితే నేను ఈజీగా మాట్లాడుతున్నా. ఏదైనా చాలా ఈజీ సార్ నాకు. ఈజీయే. అక్కడికి వచ్చి పోరాడితే తెలుస్తుంది. పోరాటం అనవసరం అంటా సార్. నేను ఇంకా ఆఫీసర్స్ తో కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని సార్
ఆఫీసర్స్ నేను ప్రతిదీ ఎవడు నీతోటి వచ్చి- ఎండోమెంట్స్ కమిషనర్ గాడికి నేను ఎవడే ఎన్నో నీతోటి చోట్ల పోయి వచ్చి- కూర్చొని నేను ఏ డిస్కస్ ఆఫీసర్ చేసి వచ్చి సాధించుకున్నాను. నీతోటి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తారు సార్ మనకు ఓపికగా వెళ్ళి చేసుకోవాలి సార్. చెయ్య- నేను ప్రతిదీ జరగవు వెళ్తాను. అయ్యి మేము ఇప్పుడు మాకంటే ఓపికలు మీకేం లేవు, నాకు ఖచ్చితంగా తెలుసు. మేము చేస్తున్న అంత వర్క్ మీరు చేయలేరు. మేము దాని గురించి కాదు చెప్తున్నది, మీ ఆలోచన బాగున్నది, కానీ మీరు ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానాన్ని గురించి ఆలోచిస్తున్నారే, ఆ విధానం మీకు తెలియదు. ఇది నేను చూద్దాం సార్. ఇప్పుడు విధానాలు అట్లా సార్, దేర్ షుడ్ బి ఎ డిస్కషన్ టు హ్యావ్ ఎ గుడ్ రిఫార్మ్స్. దానివల్ల ఏం జరగదు సార్. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తిరుమల, ఇప్పుడు నేను శ్రీశైలం నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను? మెంబర్షిప్ ఇస్తే కదా ఆ సిస్టమ్ రావాలని కోరుకుంటున్నా. ఐ డిమాండ్ ఫర్ దట్. మీ కోరిక మంచిదే, నేను కారణం లేదు అని ఫస్ట్లోనే చెప్పాను నేను. ఐ డిమాండ్ ఫర్ దట్. అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాను. రైట్ సార్. సో చాలా వేడి వాడి డిస్కషన్లు జరిగినాయి, చాలా మంచి డిస్కషను ఇది. మిత్రులారా, ఈరోజు మన మనోహర్ గారితో మనోహరమైనటువంటి చర్చా వేదిక. ఇది మనోహరం కాకపోవచ్చేమో కానీ బట్ నిజంగా మనోహరమైంది. ఎందుకనంటే ఆయన భావాల్ని ఆయన బాగా గట్టిగానే పోరాడాడు. ఆయన భావాలు మంచివి గట్టివి అని నేను ఆయనతో ఏకీభవిస్తాను. మంచి విషయాల్ని ఆయన కోరుకుంటున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. ఆయన గ్రౌండ్ రియాలిటీని గ్రహించకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఇది నిజానికి ఆయన భావాలు మాత్రం చాలా మంచివి, చాలా మంచి ఆలోచన ఆయన మనకిచ్చారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతోటి పంచుకోండి. జై హింద్, జై మా భారతి.